సంబంధించినవి కావు. ఈ వయస్సులో మీరు తెలుసుకోవలసిన విషయాలు కావు. అటువంటివన్నీ చదవడం, అక్రమాలిన వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ వింటూ ఉండడం, యూట్యూబ్ అన్నది ఒకటి ఉంది కాబట్టి కనపడ్డవన్నీ వింటూ ఉండడం, అవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండడం, ఇటువంటివి చేశారనుకోండి మీ మనసు ఉల్లాసంగా ఉండదు. మనసు మీరు ఏం చేస్తే దానివల్ల ప్రభావితం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే పిల్లలు ఎప్పుడూ కూడా తేలిక విషయాలు, మనసు సంతోషంగా ఉండే సున్నిత హాస్యానికి సంబంధించిన విషయాలు మధ్య మధ్యలో చదువుతున్నారనుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పానుగంటి లక్ష్మీ నరసింహం పంతులు గారని ఆయన టిట్ బిట్స్ అని ఒక పుస్తకం రాశారు. ఒక్కొక్క హాస్యం సంబంధించిన సంఘటన చదవడానికి కేవలంగా 1 నిమిషం పడుతుంది. మీరు ఎప్పుడైనా ఒత్తిడి పడుతున్నారనుకోండి, మీరు అట్లాంటి 1-2 చదివారనుకోండి 4 నిమిషాల సేపు మనసు ఉల్లాసంగా అయిపోతుంది. మనసు సంతోషంగా అయిందనుకోండి మీ మనసు మీ వశంలోకి వస్తుంది, మీరు చెప్పిన మాట వింటుంది. గుర్రం జాషువా గారని సుప్రసిద్ధ కవి, ఆయన ఒక మాట అంటారు, 84 లక్షల జీవరాశులలో నవ్వగలిగినటువంటి ప్రాణి మనిషి ఒక్కడే, మిగిలిన ఏ ప్రాణి నవ్వదు. నవ్వవు జంతువులు, నరుడు నవ్వును. నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు, కొన్ని నవ్వులిటు తేలవు, కొన్ని విషప్రయుక్తములు. పువ్వులవోలే ప్రేమ రసముల్ వెలిగ్రక్కులే నవ్వులు సర్వదుఃఖగమనంబులు, వ్యాధులకున్ మహౌషధులు అంటాడు. నవ్వగలిగిన వాడు మనిషి ఒక్కడే. మీరు ఏదైనా సున్నితమైన హాస్యం, అవతల వాళ్ళ మనసు బాధపడే హాస్యం కాదు, కటువైన హాస్యం కాదు, పరుషమైన హాస్యం కాదు, లలితంగా సున్నితంగా ఉండేటటువంటి హాస్యం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పానుగంటి వారి పుస్తకంలో స్నేహితుల్ని కలుసుకోవడానికి ఒక వ్యక్తి బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఆ స్నేహితులందరూ ముందే వెళ్ళిపోయి ఒక చోట అరుగు మీద కూర్చుని ఉంటారు. ఈ వ్యక్తి ఆ స్నేహితుల్ని కలుసుకోవడానికి వెళుతుంటే అకస్మాత్తుగా ఒక కుక్క వెంటబడుతుంది. ఆయన ఆ కుక్క వెంటపడితే భయపడిపోయి పరిగెత్తుకుని వెడుతూ కుక్క మీద చై చై అని అరుస్తూ పరిగెడుతుంటాడు. చివరికి ఎట్లాగో అట్లా అరుగు మీద కూర్చున్న మిత్రుల దగ్గరికి వెళ్ళిపోతే ఆ కుక్క దూరంగా ఉండిపోతుంది. ఇంతమంది ఉన్నారు, అందులో ఒక మిత్రుడు ఇతన్ని ఆట పట్టించాలని కుక్క వెంటపడితే ఇంత భయపడిపోయి పారిపోయి వచ్చావా, ఇంత పిరికాడివా అన్నాడు. ఆయన వెంటనే తడుముకోకుండా అన్నాడు, కుక్క వెంటపడితే నువ్వేమిట్రా మేక పరిగెత్తినట్టు మరి పరిగెత్తుకొచ్చావు అని కూడా హాస్యం ఆడాడు. ఆడితే ఈ వ్యక్తి ఏమీ బెంగ పెట్టుకోకుండా వెంటనే అన్నాడు, ఇప్పుడు నాకు భయం లేదు, నేను మేకల మందలో కలిసిపోయాను కదా అన్నాడు. ఎంత సున్నితమైన హాస్యం! ఎవరు తనని చిన్నపుచ్చాలనుకున్నాడో వాళ్ళని తాను చిన్నపుచ్చాడు. అదే జాషువా గారు ఎంత సునిశితమైన హాస్యం ఆడేవారు. ఆయన కుమార్తె ఉండేది హేమలతాలవణం అని. ఆయనకోసారి జ్వరం వచ్చింది, డాక్టర్లు మందు ఇచ్చారు. అది రోజు ఏదో ప్రతిరోజు 1 ఔన్స్ వేసుకోమన్నారు. ఆయన తాగుతూ ఉండేవారు. ఆ సీసాలో ఇచ్చిన మందు తగ్గుతోంది. ఒక రోజున కూతురు వచ్చి అడిగింది, నాన్నగారు తగ్గిందా జ్వరం అని అడిగింది. సగం తగ్గిందమ్మా అన్నారు ఆయన. తగ్గితే జ్వరం పూర్తిగా తగ్గాలి, సగం జ్వరం తగ్గడం ఏమిటండి అండి. సగం తగ్గింది, జ్వరం కాదమ్మా, సీసాలో మందు అన్నారు ఆయన. అంటే సున్నితమైన హాస్యం, అంత జ్వరంలో కూడా ఆయన అంత చక్కటి హాస్యం ఆడేవారు. మంచి హాస్యం, సున్నితమైన హాస్యం ఉన్న పుస్తకాలు చక్కగా చదవండి. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, పానుగంటి లక్ష్మీ నరసింహం పంతులు గారు, బాలమురళీకృష్ణ గారి చిలోక్తులు ఎంతో బాగుంటాయి. ఎంత గొప్ప చిలోక్తులు ఆడేవారు బాలమురళీకృష్ణ గారు. ఆయన కచేరీ చేయడానికి కృష్ణా జిల్లా వెడితే ఓ జమీందారు గారు కారులో తీసుకెడుతున్నారు. ఇదంతా మీ పొలమేనా అని అడిగారు బాలమురళీకృష్ణ గారు. ఈ కనపడే కొన్ని వేల ఎకరాల పొలం అంతా మాదే అన్నారు జమీందారు గారు. ఇదంతా మీరే వ్యవసాయం చేస్తారా అన్నారు బాలమురళీకృష్ణ గారు. జమీందారు గారు అన్నారు, కాదు కౌలుకి ఇస్తాం అన్నారు. కౌలుకి ఇస్తామంటే ఇతర రైతులకు ఇచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయిస్తామని. కౌలుకి ఇస్తామన్నారు. ఏం గాయకులకు ఇవ్వరా అన్నారు బాలమురళీకృష్ణ గారు. అంటే కవులకు ఇస్తామంటే రచన చేసే కవులన్న అర్థం తీసి ఆయన పాట పాడతారు కాబట్టి గాయకులకు ఇవ్వరా అని అడిగారు. బాలమురళీకృష్ణ గారి జీవిత చరిత్రలో ఆయన చిలోక్తులు చదివితే ఎంత సంతోషంగా ఉంటుందో. ఎప్పుడైనా రోజు 1-2 అటువంటివి చదవండి, మీ మనసు ప్రసన్నంగా ఉల్లాసంగా ఉంటుంది.
దానికోసం మళ్ళీ అర్థం పర్థం లేని వికటహాస్యం, వ్యంగ్యం, కటువు మోటగా ఉండే హాస్యం, వాటి జోలికి వెళ్ళకండి. సమయపాలన చెయ్యండి. ఆకర్షించే వాటికి ఆకర్షింపబడకుండా మీకు మీరు దూరంగా ఉండే నిగ్రహాన్ని అలవాటు చేసుకోండి. నాకు పరీక్ష ప్రధానం కానీ ఇది ప్రధానం కాదు, నేను చూడను అని చెప్పి వదలడం నేర్చుకోండి. మిమ్మల్ని భయపెట్టే వాటికి దూరంగా ఉండాలి అంటే మీరు భయపడకుండా తప్పు చేస్తే మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పేసేయండి. ప్రసన్నంగా ఉండడానికి సున్నితమైన హాస్యం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని ఒత్తిడి ఏమీ చేయదు. నేను కష్టపడవలసినంత కష్టపడ్డాను అనగానే మీలో ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యం ఏర్పడగానే మీరు సంతోషంగా పరీక్షని ఎదుర్కొంటారు. కాబట్టి ఒత్తిడిని అధిగమించడానికి మీ అందరూ కూడా ఈ సూత్రాలు పాటించండి. ఇవి నేను మీకు కొత్తగా పుస్తకాలలోంచి చెప్పట్లేదు. నా జీవితంలో నేను ఏవి ఆచరిస్తానో అవే మీకు చెప్పాను. నేను 6:30 ప్రవచనానికి వెళ్ళాలంటే నిర్వాహకులను అడుగుతాను, ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుందని అడుగుతాను. 20 నిమిషాలు పడుతుంది అంటే నేను 6:05 కారులో కూర్చుంటానని చెప్తాను. 6:05 ఖచ్చితంగా 6:05 కారులో కూర్చుంటాను. 1 నిమిషం ఆలస్యంగా సభకి వెళ్ళడాన్ని నేను ఇష్టపడను. చాలా చోట్ల 6 వేశాం కానీ 7 మొదలెడతామండి అంటారు. నాకు ఎంత అసహ్యం వేస్తుంది. ఎందుకు అట్లా వేయాలి? ఎన్ని గంటలకి వేశారో అన్ని గంటలకి మొదలు పెట్టగలగాలి. సమయపాలన చేయలేకపోతే ఇక జీవితంలో అసలు ఏం సాధిస్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దానికి తగినట్టుగా నువ్వు ప్రయాణం, నువ్వు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఇవి జీవితంలో అలవాటు చేసుకొని చక్కగా వృద్ధిలోకి రండి. 2వ ప్రశ్న. నమస్కారం గురుగారు, నా పేరు సాయి సనత్. మన జీవితంలో అసలు హాబీస్ అనే వాటికి ప్రాధాన్యత ఏమిటి? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగావు నాన్న. సాయి చరణ్, ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ గురుగారు. ఏ గ్రూపు? ఎంపీసీ గురు. కాలేజ్? నారాయణ. హాబీస్కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? హాబీస్ అన్నదాన్ని యథాతథ అనువాదం చేస్తే దానికి విలాస విద్య అని పేరు. ప్రధాన విద్య, విలాస విద్య అని 2 ఉంటాయి. ప్రధాన విద్య అంటే తనకి ప్రధాన వ్యాపకం ఏదుందో దానిని ప్రధాన విద్య అంటారు. దాని నుంచి విశ్రాంతిని పొందడానికి తనకి ఏది మనసు ఇష్టపడుతుందో అందులో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి విలాస విద్య వైపుకి వెడతారు. ప్రతి మనిషి తనకి తాను విచారణ చేసుకుంటాడు. నా మనసుకి చాలా అనురక్తమైనది ఏది అని. దాన్ని చంపేసుకోవలసిన అవసరం లేదు. ఏది నీకు ఇష్టమో అది నువ్వు చెయ్యగలగాలి. అయితే ఇష్టమైనదని చెడ్డ పని కాదు. నువ్వు వృద్ధిలోకి రావాలి, నీ వల్ల సమాజం వృద్ధిలోకి రావాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మకి నిజానికి రథసారథ్యం నేర్చుకోవలసిన అవసరం లేదైనది. ఎందరో సారథులు ఉంటారు, కానీ ఆయన రథాన్ని నడపడం బాగా నేర్చుకున్నాడు. ఆ రోజులలో కృష్ణ పరమాత్మతో సమానంగా రథం నడపాలి అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు శల్యుడు. శల్యుడు కృష్ణుడు ఎంత బాగా రథసారథ్యం చేస్తాడో అంత బాగా రథసారథ్యం చేస్తాడు. అందుకే శల్యుణ్ణి కోరి కోరి దుర్యోధనుడు కర్ణుడికి సారథిగా పెట్టుకున్నాడు. ధర్మరాజు గారు కృష్ణుణ్ణి కోరి కోరి అర్జునుడికి సారథిగా పెట్టుకున్నాడు. కృష్ణుడు సారథిగా ఉన్నాడు కాబట్టి నిజానికి అర్జునుడు గెలవగలిగాడు కురుక్షేత్రంలో. అంటే రథసారథ్యం అన్నది కృష్ణ పరమాత్మ నేర్చుకోవడం కురుక్షేత్రంలో పాండవులు గెలవడానికి కారణమైంది. విలాస విద్య అన్నది అంత గొప్పది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంగీతం అంటే ప్రాణం. అందరిలాగే ఆవిడ్ని చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళి చదువుకోమనేవారు, కానీ ఆవిడ సంగీతం మీద గొప్ప అనురక్తి చూపించేవారు. ఈవిడికి సంగీతం అంటే ఇష్టమని సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఆవిడ సంగీతంలో దేశంలోని అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకోగలిగారు. మనసులో ఏదో ఒక నిగూఢమైనటువంటి ఆలోచన, ఒక అనురక్తి ప్రతి వారికి ఉంటుంది. సర్ ఆర్థర్ కాటన్
చిన్నతనంలో అమ్మగారితో కలిసి లండన్ వీధులలో నడుస్తున్నప్పుడు వర్షం పడితే ఎక్కడైనా ఓ చోట చిన్న నీరు నిలబడినటువంటి సమ్మర్ పూల్ అంటారు కదా, నీరు నిలబడుతుంది, నిలబడింది నిండిపోతే ప్రవహిస్తే కాటన్ నడవడం మానేసి ఒక కర్రపుల్ల తీసుకొని గీత గీసి చిన్న కాలవలా చేసి దాన్ని పట్టుకెళ్ళి ఇంకొక చోట కాలవతో కలిపి ఈ నీరంతా వివిధ పాయలలోంచి ఒక కాలవగా వెళ్ళేటట్టు చేస్తూ ఉండేవాడు. ఈయనకి నీటిపారుదల మీద చాలా అనురక్తి అని గమనించిన అన్నగారు తండ్రికి చెప్తే తండ్రి గారు ఆయన్ని ఇరిగేషన్ ఇంజనీర్ చేశాడు. తర్వాత కాటన్ ధవళేశ్వరంలో కట్టిన ఆనకట్ట వల్ల కొన్ని లక్షల మంది రైతులు 3 పంటలు వేసి సస్యశ్యామలమై భారతదేశానికే అన్నం పెట్టగలిగిన స్థితికి దేశం ఎదిగింది. ఒకప్పుడు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని కలకత్తా నుంచి చెన్నై వస్తూ ఉంటే ఉభయ గోదావరి జిల్లాలలో వచ్చినటువంటి కరువుకి 2 పక్కల కుళ్ళిపోయిన శవాల కుప్పలు కనపడేవిట కరువుకి. కాటన్ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అటువంటి రోజులలో ఆయన ఆనకట్ట కట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద అనురక్తి ఉంటుంది. దేని మీద మీకు అనురక్తి ఉందో దాన్ని చంపేయకూడదు. మీ ప్రధాన చదువుకుంటూ దానికి కొంత సమయాన్ని కేటాయించాలి. మీరు శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం ఎలా నేర్చుకున్నాడో అట్లా మీకు అనురక్తి ఉన్న విషయాన్ని మీరు బాగా పట్టుకోగలిగారనుకోండి, ఒక్కొక్కసారి విచిత్రం ఏం జరుగుతుందంటే మీ ప్రధాన విద్య కన్నా మీ విలాస విద్యే మిమ్మల్ని ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందే వ్యక్తిగా మారుస్తుంది. సచిన్ టెండూల్కర్ అందరిలాగే చదువుకున్నాడు. మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. కానీ క్రికెట్ అంటే ప్రాణం ఆయనకి. తండ్రి గారు క్రికెట్లో పెడితే ఆయనకి ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకాలి అంటే అస్తమానం ఎవరు బౌలింగ్ చేస్తారు? అందుకని మేనత్త గారి ఇంట్లో పై గడపకి బంతి ఒక గుడ్డలో కట్టి స్ట్రైట్ డ్రైవ్స్, ఎందుకంటే పక్కలకి కొడితే కబ్బోర్డ్స్కి అద్దాలకి తలుపులకి తగులుతుంది బాలు. స్ట్రైట్ డ్రైవ్ ఎటు వెళ్లకుండా కొట్టడం ప్రాక్టీస్ చేసేవాడు బాల్ని. ఎందుకంటే కొడితే స్ట్రైట్ డ్రైవ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉండేది. గంటలు స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టేవాడు. అలా ప్రాక్టీస్ చేసిన టెండూల్కర్ జీవితంలో ఆ బౌలర్ వైపుకి ఆయన కొట్టిన స్ట్రైట్ లైన్ బౌండరీస్ ఒక గొప్ప యునీక్ ఫీచర్గా నిలబడిపోయి ఆ తర్వాత టెండూల్కర్ క్రికెట్లో ఎంత గొప్ప స్థాయిని పొందాడో మీ అందరికీ తెలుసు. విలాస విద్య అంటే మీ మనసు దేని మీద అనురక్తమవుతుందో దాని వైపుకి నడవాలి. ఒక్కొక్కరికి వీణ చాలా ఇష్టం, వీణ వాయించడం నేర్చుకోవాలి. ఒక్కొక్కరికి పాట పాడడం ఇష్టం, పాట పాడడం నేర్చుకోవాలి. మాకు కాకినాడ పట్టణంలో డాక్టర్ జగదీశ్వరి గారిని ఉన్నారు. ఆవిడ కవల పిల్లలు కానీ ట్రిప్లెట్స్ అంటే అమ్మ కడుపులో 3 పిల్లలు ఉండడం కానీ ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల మీద నిష్ణాతురాలు. ఇప్పుడు పెద్దవారు అయిపోయారు ఆవిడ. అటువంటి తల్లి ఒకప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి ప్రారంభం చేస్తే రాత్రి 11 గంటల వరకు ఆవిడ సర్జరీస్ చేస్తుండేవారు. నేను ఆవిడని అడిగాను, మీకు విశ్రాంతి ఎలా లభిస్తుంది అని అడిగాను. ఆవిడ నాతో ఓ మాట చెప్పారు, నేను సర్జరీ చేసేటప్పుడు గురువుగారు కీర్తన పాడుకుంటూ సర్జరీ చేస్తాను అని. ఆ సంగీతం ఆవిడ అంత బాగా నేర్చుకుని అందులోనే శాంతి పొందడం అలవాటు చేసుకున్నారు. అంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కూడా ఆవిడికి ఎప్పుడెప్పుడు మనశ్శాంతి కావాలి, కొంచెం రిలీఫ్ కావాలనిపిస్తే ఒక పాట పాడుకునేవారు. మీరు ఆశ్చర్యపోవలసిన విషయం, అబ్దుల్ కలాం గారు అంత ఒత్తిడిలో ఉండి విమానంలో ఒక చోటికి నుంచి ఒక చోటికి వెడుతూ పుస్తకం చదివేస్తుండేవారు. అటువంటి కలాం గారు విశ్రాంతి పొందాలనుకుంటే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన వీణ వాయించేవారు. ఆయన గొప్ప వైణికుడు, అంత బాగా వీణ వాయించేవారు. కచేరీలు చేయడం కోసం కాదు, తను శాంతి పొందడం కోసం. నిజానికి నేను ప్రవచన రంగంలోకి రావాలి అని అనుకోలేదు. నాకు సంస్కృతం అంటే చాలా ఇష్టం, తెలుగు భాష అంటే చాలా ఇష్టం. నేను కావాలని నేర్చుకున్నాను, కావాలని చదువుకున్నాను. అది నన్ను ప్రవచన రంగంలోకి తీసుకొచ్చింది. యథార్థంగా నేను భారత ఆహార సంస్థలో పదవీ విరమణ చేసుంటే చాగంటి కోటేశ్వరరావు అంటే మా కుటుంబానికి, బంధువులకి, స్నేహితులకి ఓ 50 మందికి తెలిసి ఉండేవాడిని. ఇవాళ చాలామందికి నేను తెలియడానికి కారణం నా విలాస విద్యని నేను సాధన చేసి దాంట్లో ప్రవచన రంగంలో కీర్తి తెచ్చుకోగలిగాను. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు. అందులో నాకు ఒక గొప్ప
ప్రశాంతత. నాకు ఎంత తలపోటుగా ఉన్నా నేను ఒక గంటన్నర సేపు భగవంతుడి గురించి పరవశించి చెప్పుకుంటే నాకు తలకాయ నొప్పి తగ్గిపోతుంది. విలాస విద్య మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది. కాసేపు 4 మంచి కీర్తనలు పాడగలగాలి, మంచి పుస్తకాలు చదువుకోవడం, ఆ పుస్తకాలన్నీ ఇంట్లో ఉంచుకొని ఏ పుస్తకంలో ఏముందో చెప్పగలగడం, అట్లాగే వీణ వాయించడం, నృత్యం చెయ్యగలగడం, కవిత్వం రాయడం. బెంగాల్లో నేను ఐఐటి ఖర్గపూర్కి వెళ్ళాను. నేను ఆశ్చర్యపోయిన విషయం, అక్కడ పిల్లలందరూ కవిత్వం రాస్తారు. చిన్నతనం నుంచి తన మనసు పరవశించిన విషయం మీద కవిత్వం రాయడం, ఇటువంటివి అలవాటు చేసుకున్నారనుకోండి, విలాస విద్య ఏం చేస్తుందంటే మీ ప్రధాన విద్య మీకు బరువు అయిపోకుండా మిమ్మల్ని మీరు సేద తీర్చుకోవడానికి మీరు ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. మీరు చదువుకోవడంలో బడలిపోయారనుకోండి, వీణ తీసుకుని 1 గంట వీణ వాయించారనుకోండి, అంతే, మనసు ప్రశాంతంగా అయిపోతుంది. నిన్ననే చెప్పాను, వీణ వాయిస్తే ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. వీణ విన్నా కూడా అంతే. అందుకే అమ్మవారి గురించి కూడా చెప్తూ ఒక మాట అంటారు, వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం అంటారు. ఆ వీణ వాయిస్తూ వీణ వింటే అంత ప్రశాంతత. చక్కగా అటువంటి విలాస విద్య, సంగీతమో, పుస్తకాలు చదవడమో, ముగ్గులు పెట్టడమో, జానపద కళలను పరిశీలించడమో, కోలాటం ఆడటం ఎంత బాగుంటుందో. ఆ జడ వేయడం, జడ విప్పడం మంచి వ్యాయామం శరీరానికి. మొక్కలు పాతడం, మొక్కలకి నీళ్లు పోయడం, మొక్కలకు పట్టే చీడ పీడ తీసేయడం, మన బట్టలు మనం ఉతుక్కోవడం, మన బట్టలు మనం ఆరేసుకోవడం. 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా రాజగోపాలాచారి గారు తన జేబు రుమాలు తాను ఉతుక్కునేవాడు. వేళ్ళకి వ్యాయామం ఉంటుందని తన బట్టలు తాను ఉతుక్కోవడం, ఇవన్నీ కూడా మంచి విలాస విద్యలు. ఒక మొక్కలు పాతి పెంచడం అలవాటైందనుకోండి, మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. మీరు నాటిన మొక్క పెరుగుతుంటే చూసి ఆనందించడం ఎంత సంతోషంగా ఉంటుందో. ఇటువంటి విలాస విద్య జీవితంలో అలవాటు చేసుకోండి. అప్పుడు మీ మనసు అక్కర్లేని విషయాల మీదకి వెళ్లకుండా ఉంటుంది. కాసేపు ఖాళీ దొరికితే ఓ కీర్తన పాడడం, వీణ వాయించడం, నృత్యం చేయడం, వివిధ నృత్య రీతులు, వివిధ గ్రంథాలు, ఆ గ్రంథాలలో ఉన్న విషయాలు పరిశీలించండి. మనకి శ్రీపాద పినాకపాణి అని ఒక ప్రఖ్యాత డాక్టర్ ఉన్నారు. ఆయన నిజానికి గొప్ప వైద్యుడు. ఆ తర్వాత ఆయన సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద పినాకపాణి గారి దగ్గర నీదునూరి కృష్ణమూర్తి గారు లాంటి సంగీతంలో మహావిద్వాంసులు కూడా వెళ్ళి సంగీతం పాడి నేర్చుకుంటూ ఉండేవారు. ఆయన సంగీతంలో అంత లబ్ధప్రతిష్ఠులయ్యారు. ఆఖరణ ఆయనకి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శిష్యులందరూ చుట్టూ నిలబడి త్యాగరాజ కీర్తనలు పాడుతుంటే ఆయన శరీరం వదిలేశారు. విలాస విద్య ఆయన్ని అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది. అందుకే విలాస విద్య అన్నది జీవితంలో ఉండి తీరాలి. ఏ హాబీ లేదనుకోండి, మీకు మీరే బరువు అయిపోతారు ఒకనాడు. ఖాళీ దొరికితే ఏం చెయ్యాలో తెలియక అక్కర్లేని వాటి జోలికి ఎడతారు. అదే మీకు మొదటి నుంచి ఒక హాబీ ఉందనుకోండి, హాబీ మీ మనసు కోసం, మీ ఇష్టం కోసం, మీ సంతోషం కోసం, కానీ చెడ్డది కాకూడదు, వ్యసనం కాకూడదు. మంచి విషయాలు తీసుకుని మీరు సాధన చేస్తే ఖాళీ ఉన్నప్పుడు అందులోనూ నిష్ణాతులవుతారు. అదే సమయంలో యువతల పక్కన ఈ రంగంలో చదువులో కూడా ఇక్కడ దొరికిన విశ్రాంతి అది బాగా చేయడానికి అవకాశం ఇస్తుంది. హైదరాబాద్లో ఒక ప్రఖ్యాత డాక్టర్ ఉన్నారు, డాక్టర్ జ్వాలా శ్రీకళ అని. ఆ డాక్టర్ గారు నిమిషం ఖాళీ లేని వైద్యురాలు. మీరు నమ్మండి, ఎంత గొప్ప కూచిపూడి నృత్యం చేస్తారు. అంత గొప్ప డాక్టర్గా ఆవిడ వైద్యం చేస్తూ పిల్లలకి నృత్యం నేర్పుతారు. ఆవిడ్ని నేను ఎన్నో సభలకి నృత్యం చేయమని ఆహ్వానిస్తే ఆవిడ వచ్చి నృత్యం చేస్తే నేను ఆశ్చర్యపోయాను. అంత గొప్పగా నృత్యం చేస్తారు. డాక్టర్ జగదీశ్వరి గారు అంత గొప్ప పాట పాడతారు, అంత బాగా వీణ వాయిస్తారు. మాకు టైం లేదు అన్నది పచ్చి అబద్ధం. నీకు టైం సద్వినియోగం చేసుకోవాలన్న కోరిక ఉంటే నువ్వు చదువుకోగా ఎంతో టైం ఉంటుంది. నీ మనసుకి ఇష్టమైన మంచి విషయం నువ్వు అనురక్తులవైతే ఎంతో కీర్తి సంపాదించుకుంటావు. అదే సమయంలో నీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఒకదాన్ని ఒకటి పోషిస్తాయి. విలాస విద్య ప్రధాన విద్య. అందుకని అందరూ కూడా పిల్లలు ఏదో ఒక మంచి వ్యాసంగాన్ని విలాస విద్యగా ఎంచుకుని నేర్చుకోవడం అలవాటు చేసుకోండి.
3. నమస్కారం గురుగారు. దృష్టిలో పెట్టుకుని అడిగి ఉంటావంటే భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న అడిగి ఉంటావని నేను అనుకుంటున్నాను. అమ్మ, నేను ఒక్క మాట చెప్తాను చూడు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. ప్రేమ నువ్వు ఎవరి పట్ల చూపించావు అన్న దాన్ని బట్టి పేరు మార్చుకుంటుంది. నేను నా శిష్యుల పట్ల ప్రేమతో ఉంటే గురువుగారి వాత్సల్యము అంటారు. మా అమ్మగారు, నాన్నగారు, దేశము, గురువు, భగవంతుడు ఇటువంటి వారి పట్ల ప్రేమ చూపిస్తే దాన్ని భక్తి అంటారు. అంటే భక్తి ఎవరి పట్ల చూపిస్తామంటే ఇక మనం ఎవరిని ఏది అడగవలసిన అవసరం లేకుండా వాళ్ళు ఎప్పుడూ మన కొరకే అన్నీ ఇస్తూ మన వృద్ధిని కోరుకుంటారో వాళ్ళని ప్రేమించడాన్ని భక్తి అంటాం. ఎవరో బాధలో ఉంటే వారి మీద నాకు ప్రేమ కలిగి ఒక 10 రూపాయలు ఇచ్చాననుకోండి, ఆ ప్రేమని దయ అంటారు. భక్తి అన్నది తల్లి పట్ల, తండ్రి పట్ల, దేశం పట్ల, గురువు పట్ల, భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉంటే దానిని భక్తి అని పిలుస్తారు. భక్తి కలిగి ఉంటే ఏమవుతుంది? లొంగడం అన్న మాట ఉంటుంది. నేను నీకు ఒక్క విషయం చెప్తా. నేను ఒకసారి పెద్ద పండక్కి మకర సంక్రాంతికి ఎప్పుడు తిరుమల పెడతానమ్మా. వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి నాడు నేను ఎప్పుడు ఇంట్లో పండగ చేసుకోను. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. నేను అలా వెళ్ళినప్పుడు ఒకసారి కనుమ పండుగ నాడు వెంకటేశ్వర స్వామి వారి గోశాలకి రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా ప్రారంభం కాలేదు సభ. ఖాళీగా ఉన్నాను కదా అని అలా వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెడితే ఒక బ్రహ్మాండమైన ఏనుగు ఊర్ధ్వపుండ్రాలు దిద్దబడి ఇనప గొలుసుల చేత కాళ్ళు కట్టబడి ఉంది. నేను ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న వ్యక్తిని అడిగాను, ఈ ఏనుగు నేను అనేక పర్యాయాలు కొండ మీద చూశాను, దీన్ని కిందకి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాను. అడిగితే ఆయన నాతో అన్నాడు, గురువుగారు, ఈ ఏనుగు వెంకటేశ్వర స్వామి వారి ముందు నడిచేదండి. ఇది చాలా క్రమశిక్షణ కలిగిన ఏనుగు. మావటి పక్కన నడుస్తూ ఉంటే ఇది ఎవ్వరి మీదకి వెళ్లకుండా ప్రదక్షిణ వీధులలో 2 పక్కల అన్ని వేల మంది జనం నిలబడి ఉన్నా కూడా ఎవరి చేతిలో ఉన్న అరటిపండు కనపడినా, చెరుకు కర్ర కనపడినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా క్రమశిక్షణతో మధ్యలో నడుస్తూ వెళ్ళేది. ఏమైందో తెలీదు. ఒక 3 రోజుల క్రితం ఇది అకస్మాత్తుగా అదుపు తప్పి జనం మీదకి పరిగెత్తింది. జనం కాకావికలై పరిగెత్తారు. మావటి దీన్ని వెంటనే కుంభస్థలం మీద అంకుశంతో పొడిచి అదుపు చేసి వెనక్కి తీసుకెళ్ళాడు. ఇది ఒక్కసారి అదుపు తప్పింది. దీనికి అలవాటు ఇలాగే అదుపు తప్పిపోతే ఎవరినైనా దాని కాళ్ళ కింద పెట్టి నలిపేయచ్చు. అందుకని దాన్ని కొండ కిందకి దింపేశాం. దీన్ని గురించి 2-3 రాష్ట్ర ప్రభుత్వాలకి ఉత్తరం రాశాం. వాళ్ళ నుంచి అనుమతి రాగానే తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేస్తాం అన్నాడు. నువ్వు ఆలోచించు, ఆ ఏనుగు ఎక్కడో అడవిలో పుట్టింది, అది తిరుపతి వచ్చింది, తిరుమల కొండ మీదకి వెళ్ళింది, రోజు వెంకటేశ్వర స్వామి వారి ముందు ప్రదక్షిణ వీధులలో తిరిగేది, ఊర్ధ్వపుండ్రాలు దానికి అలంకారమై ఉండేది. అంత గౌరవాన్ని పొందిన ఏనుగు ఒకే ఒక్కసారి అదుపు తప్పింది. దాన్ని కొండ దింపి అడవికి పంపించారు. మరి మనిషి ఇన్ని మాటలు అదుపు తప్పిపోతూ ఉంటాడు, ఇన్ని మాటలు చేయకూడని పని చేస్తాడు. భక్తి ఎందుకు ఉండాలి అంటే నేను వశవర్తిని, వాళ్ళకి నేను లొంగి ఉంటాను. మా అమ్మ లేనినాడు నాకు ఈ జన్మ ఎక్కడిది, ఈ శరీరం ఎక్కడిది? ఎంత కష్టపడి, ఎంత ప్రసవ వేదన పొంది, మృత్యు సదృశమైన వేదన పొంది, పెద్ద పెద్ద అరుపులరిచి కేకలు పెట్టి నన్ను ప్రసవించింది. ఏడాది పాటు పాలిచ్చి మలమూత్రాలు తుడిచి పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మకి నేను అబద్ధాలు చెప్తే అసలు మనిషిగా బతకడానికి నాకు అర్హత ఉందా? అమ్మకి నేను అబద్ధం చెప్పచ్చా? అమ్మ కన్నా నన్ను నిందించడానికి అర్హులు ఎవరు? అమ్మ తప్ప నన్ను దెబ్బలాడి విరే పాడైపోకూడదు, ఇలా ఉండద్దని ఎవరు చెప్తారు? అమ్మే చెప్తుంది. నాకు జ్వరం వస్తే ఉపవాసం చేసిన అమ్మ, నాకు ఒంట్లో బాగుండకపోతే గుళ్ళకి ప్రదక్షిణాలు చేసిన అమ్మ, నాకు ఏదైనా 10 రోజులు అనారోగ్యం వచ్చి తగ్గుతుందో తగ్గదో అంటే స్నానం చేసి తడి బట్టలతో దొర్లుతూ పొర్లుదల్లాలు పెట్టిన అమ్మ నన్ను ఒక్క మాట అనడానికి అధికారం లేదా?
మా అమ్మ ఇప్పుడు కాదు, నేను బతికున్న నాళ్ళు నన్ను ఏమన్నా అనడానికి ఆమె అధికారియే. నేను ఆమెకి వశవర్తిని, ఆమెకు నేను అబద్ధం చెప్పను. ఏది ఏమైనా నేను మా అమ్మగారికి నిజమే చెప్తాను. అమ్మ దగ్గర బుకాయించి అబద్ధాలు చెప్తే అంతకన్నా దరిద్రమైన బ్రతుకు ఇంకొకటి లేదు. మా నాన్నగారు ఎంతో కష్టపడి సంపాదించి తీసుకొచ్చి, అయ్యో ఆడపిల్ల పెద్దదవుతోంది, రేపు బాగా పెళ్లి చెయ్యాలి, నగలు పెట్టాలి అని డబ్బులు దాచి, ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరికి వెళితే పరీక్షలకి వైద్యుడికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని మందుల షాప్కి వెళ్ళి నాకు ఒంట్లో బాగులేదని అడిగి మందులు తెచ్చుకొని వేసుకునే తండ్రులు ఎందరో ఉన్నారు. తాము అహరహం కష్టపడిన డబ్బంతా పిల్లలకి ఫీజులు కట్టి మంచి స్కూల్లో చదువుకోవాలి, వీళ్ళు వృద్ధిలోకి రావాలని తమ చెమటనంతటినీ ధారపోసి పిల్లలు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోతున్నాడే తండ్రి. ఆ తండ్రికి అబద్ధం చెప్పడం ఎంత అసహ్యకరమైన విషయం. తాను అంత చదువుకున్న శిష్యుడు వృద్ధిలోకి రావాలని కిందకి దిగొచ్చి పాఠం చెప్పి అర్థమైందా 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 అని 10 మాటలు అడిగి మళ్ళీ అర్థం కాలేదంటే టీచర్స్ రూమ్కి రమ్మని కూర్చోపెట్టుకుని చెప్పే ఉపాధ్యాయుడికి అబద్ధాలు చెప్పడం ఎంత దరిద్రమైన విషయం. వాళ్ళకి లొంగి ఉండడానికి భక్తి అని పేరు. ఈ దేశం నాకు అన్నీ ఇచ్చింది. మొదట చదివాం కదా, వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం. ఈ గడ్డ మీద పుట్టిన అన్నం తింటున్నాం, ఈ గడ్డ మీద వచ్చిన నీళ్లు తాగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకుంటా. ఎన్ని జన్మలు నాకు వచ్చినా పర్వాలా, కానీ నేను భగవంతుణ్ణి కోరేది ఒకటి, ఈ దేశంలోనే పుట్టాలి. అటువంటి దేశభక్తి ఉండాలి, గురువు యందు భక్తి ఉండాలి, తల్లిదండ్రుల యందు భక్తి ఉండాలి. భక్తి అంటే లొంగి ఉండుట. నేను వాళ్ళు చెప్పని పని చెయ్యను, వాళ్ళు చెయ్యమన్న పని చెయ్యకుండా ఉండను. వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడటం, వాళ్ళనే మోసం చేయడం మొదలు పెడితే అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే దానికి కారణం తల్లి. అటువంటి తల్లినే మోసం చేసి ఆవిడికే అబద్ధాలు చెప్తే అసలు అంత కష్టపడి పెంచి పెద్ద చేసి పిల్లలు వృద్ధిలోకి రావాలని అహరహం ప్రయత్నించే తండ్రికి అబద్ధాలు చెప్పి రోజు పాఠాలు చెప్పి పిల్లవాడు వృద్ధిలోకి వస్తే ఏదో వాళ్ళకే గోల్డ్ మెడల్ వచ్చినంత మురిసిపోయే టీచర్లు. ఎంత వయస్సు రానివ్వండి, టీచర్ గారు మీ దగ్గర నేను చదువుకున్నానని చెప్తే ఆ పిల్లాన్ని చూసుకొని మురిసిపోతారు టీచర్లు. అటువంటి గురువులకు అబద్ధాలు చెప్పి దేశమాత చిన్న పుచ్చుకునేలా లంచగొండితనంతో బంధుప్రీతితో అవినీతితో బ్రతికే బ్రతుకొక బ్రతుక కాదు. నేను ఈ దేశమాత గర్వపడేటట్టు బ్రతకాలి, మా అమ్మ గర్వపడేటట్టు బ్రతకాలి. తప్పు చేసిన మాట నిజం, మా అమ్మ దగ్గర నేను అబద్ధం చెప్పను, చెప్పేస్తాను మా అమ్మతో. మా నాన్నగారి దగ్గర నేను అబద్ధం చెప్పను, చెప్పేస్తాను నాన్నగారు తప్పు చేశానని అని లొంగి ఉండడానికి భక్తి అని పేరు. అప్పుడు ఈ వయస్సులో నీకు భక్తి వద్దామ్మా? ఈ వయస్సులో ఏంటి, ఏ వయసులోనైనా భక్తి ఉండాలి కదా. ఏ వయసులోనైనా నాకు ఇప్పుడు అమ్మ లేదు, నాకు ఇప్పుడు నాన్నగారు లేదు, కానీ నేను దేవుడికి వశవర్తిని. నేను రోజు పూజామందిరం దగ్గరికి వెడితే అవి విగ్రహాలని నేను వెళ్ళను. నేను ముందు దేవుడి దగ్గర కూర్చోగానే చెప్పేది ఏమిటంటే, నిన్న నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నేను ఈశ్వరుడికి చెప్పి క్షమాపణ అడుగుతాను. ఈశ్వర, మీరు కొన్ని వేల మందికి ప్రవచనం చేసే అధికారం నాకు ఇచ్చారు, కానీ నేను నిన్న ఈ తప్పు చేశాను, నేను అట్లా చేయకూడదు 10 మందికి చెప్పేవాడిని. వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు అట్లాగే గౌరవించి దండయ్యచ్చు, కానీ నాకు తెలుసు నేను తప్పు చేశానని, మీకు తెలుసు నేను తప్పు చేశానని. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఈ తప్పు చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగిన అవకాశం నాకు ఇవ్వండి, ఆ శక్తిని ఇవ్వండి అని ముందు ప్రార్థన చేస్తాను. అట్లా లొంగి ఉండడం, చేసిన తప్పు ఒప్పుకోవడం. వీళ్ళ దగ్గర మాత్రం నేను తప్పు చెప్పను, అబద్ధం చెప్పను. ఒక ఏనుగు ఒక్కసారి వశం తప్పితే కిందకి దిగిపోయింది, మరి నేను మనిషిగా పుట్టట్లా ఉండకూడదు కదా అని అనుకోవడమే మనిషి వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. అట్లా లొంగి ఉండడం చిన్నతనం కాదమ్మా, అది చాలా గొప్ప విషయం, మనిషికి ఉండవలసిన లక్షణం. కాబట్టి చిన్నతనం నుంచి ఆ భక్తి ఉండాలి తల్లి, అలవాటు చేసుకో. ఏం జాగృతి, అదే నీ జాగృతికి కారణం అవుతుంది. ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి? వెరీ గుడ్. ఏ స్కూల్లో చదువుతున్నావు? భాష్యం స్కూల్ అండి. భాష్యం. భాష్యం అంటే
తెలీదండి. ఏం పర్వాలేదు, తెలియకపోవడమే విద్యార్థి లక్షణం. తెలుసుకుంటున్నవాడు కాబట్టే విద్యార్థి అంటారు. ఈ మాట మీ స్కూల్కి వెళ్ళినప్పుడు గురువుగారు మన స్కూల్కి భాష్యం అని ఎందుకు పేరు పెట్టారు, భాష్యం అంటే ఏమిటి అని అడిగి తెలుసుకో. నేనన్నా తెలియకపోవడం తప్పేం కాదు, కూర్చో. విద్యార్థికి ఉండవలసిన ప్రధానమైన లక్షణమేమి? ఇది ఆ బాబు అడిగినటువంటి ప్రశ్న. విద్యార్థికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణము వినయము. వినయము ఉండాలి. విద్యా దదాతి వినయం. మీరు చూడండి, అసలు ఏమీ చదువుకోలేదనుకోండి, అప్పుడు ఆయనకి ఇన్ని ఉన్నాయి తెలుసుకోవాలి, అది తెలుసుకోవలసిన అవకాశం లేదు పాపం. కానీ చదువుకోవడం మొదలెట్టాడు. కొన్ని చదువుకున్నాడు. కొన్ని చదువుకున్న వ్యక్తిని ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి, ఏమయ్యా నువ్వు ఇది చదువుకున్నాను అంటున్నావు కదా, ఎంఏ చదివాను అంటున్నావు కదా, ఇందులో నువ్వు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ చదివావా? చదవలేదు. ఖగోళ శాస్త్ర గ్రంథాలన్నీ చదివావా? చదవలేదు. ఈ భౌగోళిక శాస్త్ర గ్రంథాలన్నీ చదివావా? చదవలేదు. ఈ ఇతిహాసాలన్నీ చదివావా? చదవలేదు. కావ్యాలన్నీ చదివావా? చదవలేదు. పురాణాలన్నీ చదివావా? చదవలేదు. పోనీ ఇందులో నువ్వు చదివింది ఏముంది? ఇగో ఈ పుస్తకం నేను చదివాను. సరే, ఆ పుస్తకం నువ్వు చదివావు కదా, నేను ఏదైనా ఒక పేజీ తీసి నిన్నొకటి అడుగుతాను, చెప్పగలవా అంటే అట్లా చెప్పడం కష్టం. చదివాను కానీ పుస్తకంలో ఏ పేజీలోంచైనా ఏ వాక్యమైనా అడిగితే చెప్పడం నాకు సాధ్యం కాదు. అంటే చదువుకోవడం ద్వారా నీకు చాలా చదువుకున్నవి లేవని అర్థమైందా లేదా? నువ్వు కొంత చదువుకున్నావు తప్ప నిజానికి చాలా విషయాలు నువ్వు చదువుకోలేదు అని ఎప్పుడు తెలుస్తుందంటే చదువుకుంటే తెలుస్తుంది. అవునా కాదా? చదువుకున్న వాడికి ఏం తెలుస్తుందంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది. చదువుకున్నవాడు నేను ఇది చదువుకున్నానని విర్రవీగాడు అనుకో, వాడికన్నా చదువుకోనివాడు లోకంలో లేదని గుర్తు. చదువుకున్నవాడు అని గుర్తు ఏమిటంటే నేను చదువుకోనివి ఎన్నో ఉన్నాయి. శంకరాచార్యుల వారు సర్వజ్ఞుడు. ఆయన పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని నాకేం తెలుసు అన్నారు. ఆయనే ఎట్లా అంటే లోకంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, ఆ ఉన్న విషయాలలో నాకు వచ్చిన విషయాలు ఇన్ని, నీ చదువుకున్నవి ఇన్ని, నాకు తెలిసి ఉన్నవి ఇన్ని, నేను దేనికి అహంకారం పొందాలి, దేనికి గర్వపడడం? ప్రతిదానికి ఇలా చేయి చూపించి నా అంత వాణ్ణి నేనని వెటకారం చేయడానికి, హాస్యమాడడానికి నాకు వచ్చింది ఎంత, నేను చదువుకున్నది ఎంత? అసలు నాకు ఏమొచ్చని నేను గర్వపడను? అంత చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంత వినయంగా ఉన్నారా? అంత చదువుకుని దేశానికి ప్రతిష్ట తెచ్చిన అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో రాసుకుంటూ ఆన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అమ్మా నీ పాదాలకు వచ్చి నమస్కారం చేస్తానని రాసుకున్నారా? నేను ఏం చదువుకున్నానని గర్వపడిపోను. నాకు చిత్రలేఖనం వచ్చా, నాకేమైనా జ్యోతిష శాస్త్రం వచ్చా, వాస్తుశాస్త్రం వచ్చా, కావ్య పురాణాదులు, వేదాలు, వేదభాష్యాలు, ఉపనిషత్తులు అన్నీ నేను చదివేశానా? నేను ఏం చదివానని? దేనికి నాకు గర్వం? నాకు చాలా విషయాలు తెలియవు. ఇన్ని తెలియనివాడు తెలుసున్నవాడని, చదువుకున్నవాడని అంటూ ఉంటే నేను సిగ్గుపడుతున్నానని ఎవడు వినయం పొందాడో వాడు నిజంగా చదువుకున్నవాడు. అందుకే విద్య ఏమిస్తుంది అంటే వినయాన్ని ఇస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా అవతల వారిలో ఉన్న ఒక గొప్ప గుణాన్ని పట్టుకుంటాడు చదువుకున్నవాడు. అంతేగాని చదువుకున్నవాడు ఆయన చదువుకోలేదు కదండి, ఆయనకేం తెలుసండి, వాడికి ఏం వచ్చండి, వీడికి ఏం వచ్చండి అని మాట్లాడిన వాడు పేరు పక్కన ఎన్ని డిగ్రీలున్నా చదువుకోని వాడి. అవతల వారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎంత బాగా మాట్లాడతారండి, ఎంత మంచి పద్యాలు చెప్తారండి, ఆయన గది ఎంత శుభ్రంగా పెట్టుకుంటారండి, బట్టలు ఎంత శుభ్రంగా వేసుకుంటారండి, మనిషి ఎంత శుభ్రంగా ఉంటారండి, ఏదో ఒక మంచి విషయాన్ని ముందు పసిగట్టి మాట్లాడతాడు. దత్తాత్రేయుల వారిని ఉన్నారు, మహానుభావుడు అద్వైత సంప్రదాయంలో. ఆయన 24 మంది గురువుల్ని స్వీకరించారు. అందులో విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ఆయన చేపలు పట్టేవాడు. ఆయన చేప పడుతున్నాడు. చేప పట్టేటప్పుడు గాలానికి వానపాముని గుచ్చి వేస్తారు, పైన పేకబెత్తం పెడతారు. చేప వచ్చి గాలాన్ని కొరకగానే అది కొద్దిగా కదిలిపోయి అది గుచ్చుకుని గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకున్నప్పుడు పైన ఉన్న పేకబెత్తం కదులుతుంది.
కదలగానే బెత్తాన్ని పైకి తీస్తే తప్ప చేప దొరకదు. ఆ బెత్తం ఎక్కడ కదులుతుందో అని దాని మీదే దృష్టి పెట్టి ఉండాలి. అటు ఇటు చూస్తే చేప గిలగిలా కొట్టుకుని వదిలేసి వెళ్ళిపోతుంది. అటే చూస్తూ ఉండాలి. పేక బెత్తం కొద్దిగా కదలగానే చేతిలో ఉన్న కర్ర ఇలా అంటే తాడుతో పాటు ఆ ముళ్ళుకి గుచ్చుకున్న చేప పైకి వస్తుంది. ఆయన అదే పనిగా చూస్తున్నాడు అలాగా. ఇంతలో రాజుగారు రాజభటులు వచ్చి ఇక్కడ ఫలానా వీధి ఎక్కడా అని అడిగారు. ఆయన ఏం చెప్పలా. మళ్ళీ అడిగారు చెప్పలా, మళ్ళీ అడిగారు చెప్పలా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయనకి చేప పడింది. ఈయన వెంటనే ఇలా అన్నాడు. చేప పైకి వచ్చింది. తీసేసిన తర్వాత వెనక్కి పిలిచి మీరు ఏం అడిగారని అడిగాడు. ఫలానా వీధి ఎక్కడా అని అడిగాను అన్నారు. అదే ఆ వీధి అన్నాడు. ఇది చెప్పడానికి నేను ఇన్ని మాటలు అడిగాము, చెప్పలేదు. ఇప్పుడు మాత్రం వెనక్కి పిలిచి చెప్పావు, ఇందాకే చెప్పచ్చు కదా అని అడిగారు. నేను ఒకసారి చేపని పట్టడానికి గాలం వేస్తే నా దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. మధ్యలో ఇక ఎవరు నాతో మాట్లాడినా ఆ మాటలు నా చెవిలోకి వెళ్ళవు. మీరు ఇంతమంది వచ్చారు వెళ్ళారు చుట్టూ నిల్చున్నారన్నది గ్రహించాను. చేప పడ్డాక అప్పుడు నేను మీతో మాట్లాడాను. ఒకసారి దేని మీద దృష్టి పెడతానో దాని మీదే దృష్టి అన్నాడు. ఇంత గొప్పగా దృష్టి పెట్టి నిలబడాలన్నమాట. ఆయన నా గురువని 24 మంది గురువుల్లో జగద్గురువు అయిన దత్తాత్రేయుల వారు చేపలు పట్టే వ్యక్తిని తనకి గురువుగా ప్రకటించారు. అది జీవితం అంటే. ఎవరు కనపడినా వారిలో ఏదో మంచితనాన్ని చూడగలగడం వినయం. అంతేకాని ఎవరి గురించి మాట్లాడి వాడా వీడా అని ఏకవచన ప్రయోగం చేయడం, తక్కువ చేసి మాట్లాడడం. మనం జీవితంలో ఏం సాధించామని అంత తక్కువ చేసి మాట్లాడాలి? వాళ్ళందరూ మహానుభావులు ఎన్ని గొప్ప విషయాలు సాధించారు. ఆ వినయం ఎవరికి ఉంటుందో వాడు నిజమైన విద్యార్థి. విద్య ఏది ఇవ్వాలి? వినయమును ఇవ్వాలి. నీకు ఎంత వినయం ఉంటుందో అంత బాగా నీకు విద్య వస్తుంది. వినయం ఉన్నవాడిని చూసి సంతోషించి అందరూ అన్నీ చెప్తారు. నీకు ఒక్క విషయం చెప్తాను, అర్థమైపోతుంది. ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ విప్పామనుకో, ఒక గిన్నెని దాని కింద పెడితే నీళ్లు పడతాయా, ట్యాప్ పైన పెడితే నీళ్లు పడతాయా? ట్యాప్ కిందకి ఉండాలి. స్విచ్ కిందకి వేస్తే వెలుగుతుందా, పైకి వేస్తే వెలుగుతుందా? తల వంచిన స్విచ్ లైట్ వెలగడానికి కారణం, వంగిన ధనస్సు ఎదురుగుండా ఉన్న లక్ష్యాన్ని కొట్టడానికి కారణం, పంపు కిందకున్న పాత్ర నీళ్లు నిండడానికి కారణం. దీనికి వ్యతిరేకంగా ఉన్నది ఏది ఫలితాన్ని సాధించదు. తల వంచడం, వినయంగా బ్రతకడం జీవితంలో చాలా చాలా గొప్ప విషయం. ఎన్ని సాధించిన నేనంతటి వాణ్ణండి అని త్రికరణ శుద్ధిగా అనగలగాలి. తనకన్నా గొప్ప వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి తప్ప నా అంతటి వాణ్ణి నేనని బోరలు విరుచుకు తిరగడం అలవాటు చేసుకోకూడదు. కాబట్టి విద్యార్థికి ఉండవలసిన ప్రధాన లక్షణము వినయము. 5. సందేహం ఉంది. నా సందేహం ఏమిటనగా రామాయణము, మహాభారతము, భాగవతము ఇటువంటి గ్రంథాల నుండి మేము అనగా విద్యార్థులము ఏం నేర్చుకోవాలి? మంచి ప్రశ్న. ఇంక నేను నిన్ను అడగడానికి అవకాశం లేకుండా ముందే ఏం చదువుతున్నావో, ఎక్కడ చదువుతున్నావో అన్నీ చెప్పేశావు. కూర్చో. రామాయణ, భారత, భాగవతముల నుండి ఏమి నేర్చుకోవాలి? కూర్చోమ్మా. మైక్ ఇవ్వడానికి సరే. రామాయణ, భారత, భాగవతాలు ఎప్పుడో పదవీ విరమణ చేసేసిన తర్వాత, జుట్టు తెల్లపడిపోయిన తర్వాత నేర్చుకునే విషయాలు కావు. అవి ముందు నుంచి కూడా నేర్చుకోవలసిన విషయాలు. అయితే ఇప్పుడు నేను విస్తారంగా మాట్లాడటం సాధ్యం కాదు, కానీ నీకు ఒక్కొక్క ఉదాహరణ చూపిస్తాను. రాముడు రామాయణంలో 2 విషయాలు బాగా కనపడతాయి. రాముడు ఎవ్వరినీ కూడా వీడు పనికి మాలినవాడు అని అనడం. 24,000 శ్లోకాలు నువ్వు చూడు. రాముడు ఎవ్వరినీ కూడా వీడు పనికి మాలినవాడు అని రావణాసురుణ్ణి కూడా అనడం. అందరిలో ఏదో ఒక గొప్పతనం ఉందంటాడు. అందుకే వానరుల్ని కూడా తనతో కలిపి తిప్పుకుని ఆయన విజయాన్ని సాధించాడు. అందరిలో ఏదో గొప్పతనాన్ని చూడడం రాముడి లక్షణం. 2, రాముడు ఏదైనా పని ప్రారంభిస్తే ముందు మానసికంగా చేస్తాడు ఆ పనిని. యుద్ధానికి బయలుదేరాలనుకో, బయలుదేరండి అండం. యుద్ధానికి బయలుదేరబోయే ముందు మనం ఎటువైపు నుంచి బయలుదేరాలి, ప్రొద్దున్న ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని ఏనుగులు బయలుదేరతాయి, ఎన్ని గుర్రాలు బయలుదేరతాయి, ఎన్ని ఒంటెలు బయలుదేరతాయి, ఇవి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఎక్కడ ఆగాలి,
ఆగినప్పుడు బడలిపోతాయి కాబట్టి అక్కడ నీళ్లు తాగడానికి శుద్ధమైన నీళ్లు ఉన్న చెరువులు ఎంత దూరంలో ఉంటాయి. మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళిపోవాలంటే ఎంత వేగంగా బయలుదేరి అక్కడికి వెళ్ళిపోవాలి. మనం ఈ మార్గంలో వస్తున్నాము అని తెలిసి శత్రువులు ఆ చెరువులలో ఉన్న నీళ్లలో విషం కలిపితే తాగిన సైన్యం అంతా ఒక్కసారే మరణిస్తుంది. అందుకని ముందుగానే వెళ్ళి లక్ష్యం చేరే వరకు నీళ్లు ఉన్న ప్రాంతాలన్నీ శత్రువులు విషం కలపకుండా పహరా కాస్తూ ఉండాలి. ఏనుగులు లాంటివి తిరగడానికి కావలసినటువంటి కొమ్మలు అవి విరుచుకు తినడానికి అవకాశం ఉందా? అన్ని ఏనుగుల్ని ఆపితే వాటికి వేయడానికి అరటి ఆకులు గెలలు అవి దొరుకుతాయా? మనుష్యులు తినడానికి ఆహారం వండడానికి అక్కడ ఏమైనా దొరుకుతాయా? ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆలోచన చేస్తాడు. ఇక్కడ నుంచి లంకాపట్టణం వరకు చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో, ప్రతి పూట ఎక్కడ ఆగాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎవరు తన దగ్గరకు రావాలో, ఎవరు రాకూడదో, సైన్యాన్ని ఎలా రక్షించుకోవాలో, ఏ మూల ఎవరు నిలబడి ఉండాలో అన్ని విషయాలు నిర్ణయం చేస్తాడు. అసలు ఎప్పుడైనా జీవితంలో కానీ నువ్వు రేపు పొద్దున్న ఒక సంస్థకి అధిపతివైనా ఎప్పుడైనా జీవితంలో సక్సెస్ అన్నది దేని మీద ఆధారపడుతుందంటే ది వే ఇన్ విచ్ యూ ప్లాన్. అన్లెస్ యూ ప్లాన్ ప్రాపర్లీ యూ కెనాట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్. నువ్వు బాగా ప్రణాళిక చేయడం నీకు అలవాటు కాకపోతే నువ్వు ఏదీ చేయలేవు జీవితంలో. అసలు ఎంత బాగా ప్రణాళిక చేస్తాడు రాముడి విషయాల గురించి ఆలోచించాలంటే నువ్వు రామాయణాన్ని ఆ కోణంలో చదువు. రాముడు దేవుడు అని అక్కర్లేదు. రామాయణ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, రామాయణ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్, రామాయణ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లానింగ్, రామాయణ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఫేసింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంటింజెన్సీస్. అనుకోకుండా వచ్చిన ఉపద్రవం రాముడు చిరునవ్వుతో ఎలా ఎదుర్కొంటాడు ఆ కోణంలో చదువు. ది ఎంటైర్ పర్సనల్ మేనేజ్మెంట్, ఎంటైర్ ప్లానింగ్, ఎంటైర్ ఎగ్జిక్యూషన్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ రామాయణంలో ఉంది. భరతుడితో రాజ్యం ఎలా పరిపాలించాలో మాట్లాడతాడు. అది చదివితే ఇంకా అంతకన్నా అడ్మినిస్ట్రేషన్కి ఏమి ఉండదు. మీరు పిల్లలుగా రామాయణాన్ని ఆ కోణంలో చదవడం మొదలుపెట్టండి. ఇలా ఉంటుందా రామాయణం అంటే? ఇలా బ్రతకాలన్నమాట. ఇన్ని తెలుసుకుని బ్రతికితేనే జీవితంలో వృద్ధిలోకి వస్తాం. అంతేకాని కేవలం డిగ్రీ ఒక్కటి ఉంటే అనుకున్న టైంకి పని చేయడం చేత కాకపోతే, ప్లాన్ చేసుకోవడం చేత కాకపోతే జీవితంలో సక్సెస్ కాలేడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 102 సంవత్సరాలు బ్రతికారు. 102. 92వ సంవత్సరం వయస్సులో ఉండగా జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని పిలిచి గంగానది మీద ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలని అడిగితే భూమికి చాలా దగ్గరలో విమానంలో ఒక్కసారి గంగానది అంతటా కూడా విమానంలో చూసి ఫరక్కా డ్యామ్తో కలిపి ఎక్కడ కడితే సరిపోతుందో ఆయన చెప్పారు. ఆయన తను ఆరోగ్యంగా ఉండడానికి, బుద్ధి కేంద్రీకరించడానికి ఏం చేసేవారో చెప్పారు పిల్లలకి. ఆ ప్లానింగ్ రావాలి, మీరు చదవాలి అటువంటి పుస్తకాలు. మీరు భాగవతం చదివారనుకోండి, భాగవతం చదివితే భాగవతంలో భగవద్భక్తి, ఇందాక చెప్పే కదా, భగవంతుడికి లొంగి ఉండడం, భయము భక్తి అంటారు. భయం, నేను ఇటువంటి తప్పు పని చేస్తే భగవంతుడికి తెలుసు నాకు అవకాశం ఇవ్వడు, నీకు ఇస్తే ఇలాంటి తప్పు పని చేసావు నీకెందుకు ఇవ్వాలి అవకాశం అంటాడు. మీ నాన్నగారు నీకు 100 రూపాయలు ఇస్తే మీ నాన్నగారు తెలియకుండా సినిమా కడితే మళ్ళీ 100 రూపాయలు పాకెట్ మనీ ఇస్తారా? ఇవ్వరు. కానీ నీకు పడిషంగా దగ్గుగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే రిక్షా దొరకకపోతే 100 రూపాయలు ఇచ్చి రిక్షాలో ఇంటికి వెళ్ళిపోతే 200 ఇస్తాడు. ఇచ్చినది సక్రమంగా వినియోగిస్తే ఈశ్వరుడు మళ్ళీ ఇస్తాడు. ఇచ్చింది వినియోగించిన వాడికి ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు? అది తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి. భారతం చదివితే నీ వ్యక్తిత్వంలో దోషాన్ని దిద్దుకోవడం నీకు అలవాటు అవుతుంది. ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఉండకూడని ఒక్క తప్పు కానీ నీ యందు ఉంటే నీకు ఎన్ని ఉన్నా ఫలించవు. చిల్లు ఉన్న కుండలోకి తీసుకెళ్ళి నువ్వు పాలు ఎన్ని మార్లు పోస్తే నిలబడతాయా? కారిపోతాయి. శల్యుడి గురించి నేను మీకు ఇందాక చెప్పా. కృష్ణుడు ఎంత గొప్పవాడో శల్యుడు ఎంత గొప్పవాడు. కానీ శల్యుడికి ఒక బలహీనత ఉంది, పొగిడితే లొంగిపోతాడు. పొగిడాడు, దుర్యోధనుడికి లొంగిపోయాడు. అసలు బయలుదేరింది పాండవులకు ఉపకారం చేద్దామని. నకులుడు సహదేవుడు మేనల్లుడు మేనమామ వాళ్ళని వదిలేశాడు. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, కర్ణుడికి రహసారథ్యం చేశాడు. పోనీ అక్కడతో ఊరుకున్నాడా? ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు, ధర్మరాజు గారు పొగిడాడు, నీకేం కావాలన్నాడు.
మీరు అటే యుద్ధం చేయండి. కానీ కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు మొట్టమొదట బయలుదేరిన దగ్గర నుంచి కర్ణుడిని నిందించడం మొదలెట్టండి. మైండ్ గేమ్ అన్నది మొదలెట్టినవాడు శల్యుడే. మీరు కర్ణుడిని నిందించండి. కర్ణుడు బాగా బాధపడిపోతాడు, అతనికి దృష్టి కేంద్రీకరణ పోతుంది. మీరు అంత నిందించేంత పనికి మాలిన వాడివి, నువ్వు అంత చవటవి, నువ్వేం యుద్ధం చేస్తావు, ఇటువంటి మాటలంటే అతనికి ఇంకా ఉత్సాహం పోతుంది. అప్పుడు అర్జునుడి చేతిలో చచ్చిపోతాడన్నాడు. రథం ఎక్కిన దగ్గర నుంచి కర్ణుడి తిట్టాడు. పాపం చచ్చిపోయాడు కర్ణుడు. ఆకర్ణ చచ్చిపోయాక ఖాళీ రథం పట్టుకొని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడు చాలా గొప్ప వీరుడు చచ్చిపోయాడు అన్నాడు. ఎందుకు పనికి వచ్చింది? ఆయన సారథ్య ప్రౌఢి. అదే కృష్ణుడైతే అలా లొంగాడా? అర్జునుడిని దక్కించుకున్నాడు. శల్యుడైతే పొగట్టలకి లొంగి పాడైపోయాడు. కృష్ణుడితో సమానమైన సారథ్యం ఉన్నవాడే పనికొచ్చిందా? పొగట్టలకి లొంగిపోయే లక్షణం ఉంటే పాడైపోయాడు. మహాభారతం చదువుకుంటే నువ్వు ఎంత చదువుకున్నా నీ ఎందు ఏ దోషాలు ఉండకూడదో నీకు అర్థమవుతుంది. చదువుకున్నది ఒక్కటి ఉండి పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళినా బలహీనతలకి లొంగిపోయావనుకో, నీ ఎందు బలహీనత నీ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ బలహీనత ఈమెకుంది, ఏం చెప్తే ఈవిడ మనకి లొంగుతుంది, తొందరగా ఫైల్ మీద సంతకం పెడుతుందని చూసేవాళ్ళు ఉంటారు. అట్లా బలహీనత లేకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీకు రావాలంటే భారతం చదవాలి. చదివితే వ్యక్తిత్వం నిలబడుతుంది. అంతేకాని రామాయణం, భారతం, భాగవతం మాకెందుకండి అంటే జీవితంలో ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఇవన్నీ వచ్చిన నాడే నీకు పూర్ణ వ్యక్తిత్వం వస్తుంది. కాబట్టి చిన్నతనం నుంచి రామాయణ, భారత, భాగవతాలు చదవడం అలవాటు చేసుకోండి. ఏమ్మా కూర్చో. దరహాసిని అంటే దరహాసిని అంటే విచ్చుకోని పెదవులతో చాలా చక్కని చిరునవ్వు ఆభరణముగా కలిగినది. అమ్మవారి చిరునవ్వు ఎంత ప్రసన్నంగా చూడగానే అమ్మ మాకుందని సంతోషం కలుగుతుందో అటువంటి నవ్వు కలిగిన తల్లికి దరహాసిని అని పేరు. నువ్వు ఆ పేరుకి తగిన దానివి. ఏం చదువుకుంటావు? 10th క్లాస్. ఏ స్కూల్? నారాయణ. సంస్కృతి అనగా ఏమి? మేము దానిలో ఎలా నిష్ణాతులము కాగలము? అది నీ ప్రశ్న. సంస్కృతి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఆచారం, ఒక దేశంలో ఉన్నటువంటి వ్యవహారం, ఒక దేశంలో ఉన్న అలవాట్లు, ఒక దేశంలో ఉన్న కళ, వీటన్నింటినీ కలిపి సంస్కృతి అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. భారతదేశం ఉందనుకో, భారతదేశానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఏమిటి భారతదేశ సంస్కృతి అంటే, ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటంటే కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటారు రామాయణంలో. ఎవరైనా మనకి తెలిసి కానీ తెలియక కానీ చిన్న ఉపకారం చేస్తే జ్ఞాపకం పెట్టుకొని, వాళ్ళు మనకి ఒకప్పుడు ఉపకారం చేశారు, మనం వాళ్ళని స్మరించాలి, అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి మనం ఉపకారం చెయ్యాలి. ఈ దేశంలో ఎటువంటి కళలు ఉంటాయో దానిని బట్టి సంస్కృతి తెలుస్తుంది. అందుకే కళా సంస్కృతి అంటారు. నేను ఇప్పుడే చెప్పాను, రామాయణం అంతా ధర్మం చెప్తుంది, భారతము ధర్మ సూక్ష్మం చెప్తుంది, భాగవతం భక్తి చెప్తుంది. ఇవన్నీ మనిషిగా ఎట్లా బ్రతకాలో నేర్పుతాయి. 10 మందిని సంతోషపెట్టి తాను బ్రతకడం నేర్పుతాయి. రామాయణ, భారత, భాగవతాలు బాగా పిండేస్తే ఈ దేశ సంస్కృతిలో నీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఏమిటి అర్థమవుతుందంటే, నువ్వు ఎక్కడికి పారిపోవు, ఎక్కడికి వెళ్ళిపోవు. నీకు సమాజంలో 3 రకాల వ్యక్తులు కనపడతారు. ఒకటి, నీకన్నా తక్కువ వాళ్ళు కనపడతారు, నీ అంత గొప్పవాళ్ళు కారు వాళ్ళు కనపడతారు. నీతో సమానమైన వాళ్ళు కనపడతారు, నీకన్నా అధికులు కనపడతారు. ఈ ముగ్గురితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావన్నది దానిని బట్టి ఆ దేశపు సంస్కృతి నిర్ణయింపబడుతుంది. ఈ దేశంలో నాకన్నా తక్కువ వాళ్ళు కనపడ్డారనుకో, నా అంత బాగా చదువుకోని వాళ్ళు కనపడ్డారనుకో, నేను భగవంతుడికి పూజ చేసేటప్పుడు మొదటి నమస్కారం దేనికి చేయాలంటే, వారు కూడా వృద్ధిలోకి రావాలి, వారు కూడా నాతో సమానులు కావాలి. వారిప్పుడు నాతో సమానులు కారు, నా అంత బాగా చదువుకోలేదని వారు చిన్నపుచ్చుకోవలసిన అవసరం కలగకూడదు. వారు కూడా నా స్థానాన్ని, నా స్థాయిని వాళ్ళు పొందాలని నేను నమస్కారం చెయ్యాలి. అది ఉదార బుద్ధి. నాతో సమానమైన వాళ్ళు కనపడ్డారనుకో,
నేను ఇవాళ ఈ స్థానాన్ని పొందడానికి ఎంత కష్టపడితే ఒక గొప్ప లాయర్ని అయ్యాను, ఎంత కష్టపడితే ఒక డాక్టర్ని అయ్యాను, ఎంత కష్టపడితే ఒక ఇంజనీర్ని అయ్యాను. వాళ్ళు కూడా అంత కష్టపడి ఈ స్థితికి వచ్చారు. కాబట్టి వాళ్ళ విషయంలో నేను ఆదర బుద్ధితో ఉండాలి. నాకన్నా గొప్పవాళ్ళు కనపడ్డారనుకో, ఎంత బాగా చదువుకుంటే, ఎంత క్రమశిక్షణతో ఉంటే వీళ్ళు ఇంత స్థితికి వచ్చారో. మా ఊళ్ళో డాక్టర్ ఐవీరావు గారని ఉన్నారు. ఇప్పుడు ఆయనకి దగ్గరగా 70 ఏళ్ళ వయస్సు దాటిపోయింది. నాకు ఆయనతో ఒక 25 సంవత్సరాలుగా అనుబంధం. 25 సంవత్సరాలుగా నాకున్నటువంటి సహవాసంలో, నాకున్న స్నేహంలో ఆయన 4 గంటల 1 నిమిషాలకి లేవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన 4 గంటల కంటే 4 గంటలకి లేస్తారు. ఇంతసేపు పూజ చేస్తారు. ఆయన హాస్పిటల్కి వస్తే ఆయన అపాయింట్మెంట్ కోసం కొన్ని 100 మంది బారులు తీరుతారు. ఒక రోజు 50 మందికి అపాయింట్మెంట్ ఇస్తే తెల్లవారుజామున 6 గంటలకి ప్రారంభం అవుతుంది. టెస్టులు రాసి టెస్ట్ రిపోర్ట్స్ వస్తే మళ్ళీ చూడడానికి టిఫిన్ ఇంతసేపు తిని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ చూస్తారు. రాత్రి 10 వరకు చూసి పెంపుడు కుక్కని పట్టుకుని, ఎవ్వరు అప్పుడు ఉండరు కాబట్టి ఎవరికి ప్రమాదం జరగదని ఖాళీ స్థలంలో కాసేపు కుక్కని తిప్పి వెళ్ళి పడుకోబోయే ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు తల్లితో మాట్లాడి నిద్రపోతారు. అంత పంక్చువాలిటీ, అంత ఎక్సలెంట్ డయాగ్నోసిస్. ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను నీకు. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆయనకి పెద్ద పదవులు ఇచ్చి జీతం ఇచ్చి రమ్మన్నాయి. ఆయన వాళ్ళ నాన్నగారి ఫోటో కింద ఒక కొయ్య కుర్చీ వేసుకుని పేద రోగులకు వైద్యం చేస్తారు, 10-15 మందికి. అంత విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని చూస్తే అసూయ పడకూడదు. ఎంత క్రమశిక్షణ! నాతో పరిచయం ఉన్న 25 ఏళ్లలో 4 గంటల 1 నిమిషానికి లేవడం నేను చూడలేదు. ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తే ముత్యాలు పొదిగినట్టుంటుంది, అంత అందంగా వ్రాస్తారు. అసలు కాగితం నిష్కారణంగా ఇంత కూడా వృధా చేయరు. వ్రాస్తే అంత క్రమశిక్షణ, నడిస్తే అంత క్రమశిక్షణ, మాట్లాడితే అంత క్రమశిక్షణ. దేనికి ఎంత సమయమో అంత సమయం. తల్లి దగ్గర నుంచి అందరినీ పలకరిస్తారు. ఆదివారం వస్తే 1 గంటన్నర సేపు తోబుట్టువులందరికీ ఫోన్ చేసి మాట్లాడతారు. వాట్ అన్ ఎక్సలెంట్ లైఫ్ ఇట్ ఈస్. అటువంటి మహాత్ములు కనపడినప్పుడు వీళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉంటే ఇంత కీర్తి ప్రతిష్టలు పొందారు, ఇదేం చిన్న విషయమా అని వాళ్ళ ఎందు గౌరవభావం పొంది ఉండాలి. ఇలా పొంది ఉండగలిగితే వ్యతిరేకంగా నాకన్నా తక్కువ వాళ్ళు కనపడితే ఈసడించడం, నాతో సమానులు కనపడితే ఉదాసీన భావం, నాకన్నా గొప్పవాళ్ళు కనపడితే అసూయ పొందితే అది సంస్కృతి కాదు. ఒక దేశంలో పెద్దలైన వాళ్ళు ఎట్లా బ్రతికారు. రాముడు గురువుల దగ్గరికి వెడితే చేతులు కట్టుకుని ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సమపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిం అంటాడు. గురువుగారు మీరు నన్ను ఎప్పుడు రామా ఇది చేస్తావా అని అడగకూడదు. ఉదయ రామా ఇది చెయ్యి అనాలి. మీరు నన్ను ఆజ్ఞాపించాలంటాడు. అంతటి రాముడు. సంస్కృతి, ఈ దేశం యొక్క వైభవం ఇంత గొప్పది. ఈ దేశంలో ఇది జీవనాడి. ఇక్కడ ఇట్లా బ్రతుకుతారు. ఈ సంస్కృతిని పెంచడానికి ఇన్ని కావ్యాలు వచ్చాయి, ఇన్ని పురాణాలు వచ్చాయి, ఇంత గొప్ప శిల్పం వచ్చింది, ఇంత గొప్ప చిత్రలేఖనం వచ్చింది, ఇటువంటి నృత్యాలు వచ్చాయి, ఇటువంటి సంగీతం వచ్చింది, ఇటువంటి ప్రకవాద్యాలు వచ్చాయి. అది తెలుసుకుని ప్రవర్తించాలి. అందుకే చూడు, భారతీయ సంగీత పరికరముల మీద మనసుకు ఉద్వేగం కలిగేవి పలకవు. మృదంగవాద్యం ఉంటుంది, మనసుకి ఉల్లాసం కలుగుతుంది. వేణువు ఉల్లాసం, వీణ ఉల్లాసం, వైలిన్ ఉల్లాసం. అంతేకాని పిడుగులు, ఉరుములు, మెరుపులు పాశ్చాత్య సంగీత పరికరాల మీద పలుకుతాయి తప్ప భారతీయ సంగీత పరికరాల మీద పలకవు. అంటే మనసుకి శాంతినిచ్చేవే ఇక్కడ మ్రోగిస్తారు. నువ్వు మాట మాట్లాడితే ఇతరులకు శాంతి కలగాలి, నువ్వు పాట పాడితే ఇతరులకు శాంతి కలగాలి, నువ్వు నృత్యం చేస్తే ఇతరులకు శాంతి కలగాలి. నువ్వు విమర్శించినా కూడా అవతల వారికి మేలు జరిగి వాళ్ళు తమ దోషం తెలుసుకోవడానికి వీలుగా అనునయంగా మంచి మాటలతో చెప్పాలి. అంతేకాని ప్రతి దానికి విచ్చలవిడితనంతో ప్రవర్తించి పాట పాడితే
దేనికి పాడుతున్నావు అన్న దానితో సందర్భం లేకుండా, పాటలో ఒక మంచి సందేశం లేకుండా, అవతల వాళ్ళకి మంచి శాంతి కలగకుండా, ఉద్వేగం కలిగేటట్టుగా పాట ఉండకూడదు. ఏది చేసినా శాంతి శాంతి శాంతి. అందుకే నువ్వు పూజ చేయి, హోమం చేయి, యజ్ఞం చేయి, ఏది చేయి, చివర ఏమంటాం? ఓం శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. నేను మాట్లాడి వెళ్ళిపోతే మీ అందరికీ శాంతి కలగాలి. నా వలన మీకు ఉద్వేగం కలగకూడదు. మీకు ఏదో ఒక మంచి మాట వినపడగలిగితే నా జీవితానికి సార్థక్యం. అట్లా కాకుండా విమర్శించడం, అవతల వారిని చిన్నబుచ్చడం నేను చేయకూడదు. అట్లా చేస్తే నేను చిన్నబుచ్చుకుని ఈశ్వరుడికి క్షమాపణ చెప్పుకోవాలి. అట్లా శాంతిగా బ్రతికేటట్టుగా చెయ్యడం ఈ దేశం యొక్క సంస్కృతి. దానికి విరుద్ధంగా నేను ప్రవర్తించాలి. నేను మాట్లాడితే ఇతరుల శాంతి కొరకు, పాట పాడితే ఇతరుల శాంతి కొరకు, నృత్యం చేస్తే ఇతరుల శాంతి కొరకు, శిల్పాన్ని చిక్కితే ఇతరుల శాంతి కొరకు, కవిత్వం వ్రాస్తే ఇతరుల శాంతి కొరకు, అశాంతి కల్పించే పనులు నేను చెయ్యను. అదే సంస్కృతి. అప్పుడు సంస్కృతి చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి. ఆ సంస్కృతి ఎంత అలవాటు పడితే నువ్వే ఉద్యోగం చేసావు అన్నదంత సంబంధం లేదు, నువ్వు అంత కీర్తింపబడతావు. మా జిల్లాలో ఒకప్పుడు అవిభక్త జిల్లా కాకినాడ, కలెక్టర్ గారి దగ్గర ఒక డఫేదారు ఉండేవాడు. ఆయన ఇంచుమించు ఒక 10-11 మంది కలెక్టర్ల దగ్గర పనిచేశాడు. ఆయన మధ్యాహ్నం భోజనం వేళైతే కలెక్టర్ గారు ఆలస్యం చేస్తే వెళ్ళి ఆయన్ని పట్టుకుని తినేసేవాడు. భోజనం చేయండి, 1:30 అయిపోయింది, 2 అయిపోయింది, ఆరోగ్యం పాడవదా, భోజనం చేయండి అని. ఎంత విసుక్కున్నా కూడా కలెక్టర్ గారు భోజనం చేసే వరకు ఊరుకునేవాడు కాదు, ఫలహారం చేసే వరకు ఊరుకునేవాడు కాదు. ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన పనిచేసిన కలెక్టర్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. 12-13 మంది కలెక్టర్లు, ఒక కలెక్టర్ డఫేదార్ రిటైర్మెంట్కి వచ్చి అతని గురించి అంత గొప్పగా మాట్లాడి ప్రభుత్వ వాహనంలో 13 మంది కలెక్టర్లకు ఇంటి దగ్గర పెట్టారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఏ పదవిలో ఉన్నామన్నది కాదు, ఎంత గొప్పగా పనిచేశావు, ఇతరుల వృద్ధి కోసం ఎంత తాపత్రయపడ్డావు జీవితంలో. దీపానికి అంత విలువెందుకు? తాను కాలిపోతున్న 10 మందికి వెలుగునిచ్చింది కాబట్టి. అట్లా బ్రతకడం ఈ దేశం యొక్క సంస్కృతి. ఇతరులను కొట్టి బ్రతకడం ఈ దేశ సంస్కృతి కాదు, ఇతరులకు పెట్టి పంచుకు తినడం ఈ దేశం యొక్క సంస్కృతి. అది అలవాటు చేసుకోండి. ఏది చదువుకున్నా దానికి పనికి రావాలి. గురువుగారు, నా పేరు రుతిక్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము దేశం పట్ల భక్తిని ఎటువంటి విధముగా అలవాటు చేసుకొని, ఇందులో చూసి చదువు నాన్న, ఏం పర్వాలేదు, మర్చిపోతే వచ్చిన నష్టం ఏం లేదు, అందులో చదువు. మేము దేశము పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి ఎటువంటి ఆలోచనలు అభివృద్ధి చెందుకోవాలి? నువ్వే కాదు, నేనైనా మైక్ పట్టుకునేటప్పటికీ ఒక భయం ఏర్పడుతుంది అలవాటు లేనప్పుడు. ఆ భయం ఏం చేస్తుందంటే ఎంత తెలుసున్న విషయమైనా మరిచిపోయేటట్టు చేస్తుంది. అదేం పెద్ద దోషం కాదు. ఓ 10 మాటలు నువ్వు వేదిక మీద కూర్చొని మాట్లాడేవనుకో, 11వ మాట కాగితం కూడా అక్కర్లేదు. నాకన్నా బాగా 2-3 గంటలు మాట్లాడతావు. దాని గురించి నువ్వేం చింతపడక్కర్లేదు. నేను ఏదో సరిగ్గా అడగలేకపోయాను అని ఏం బెగపెట్టుకోకల్లా, కూర్చో. నువ్వు అడిగిన ప్రశ్న, మేము దేశం పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి ఎటువంటి ఆలోచన విధానమును అలవాటు చేసుకోవాలి. నేను దీనికి చాలా తేలికగా ఒక పరిష్కారం చెప్తా. మీ తాతగారు ఒక 4 ఇళ్ళు కట్టించి జీవితం అంతా కష్టపడి మీ నాన్నగారికి ఇచ్చారు. మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఇంకో 2 ఇళ్ళు కట్టించి 6 ఇళ్ళు వారసత్వ సంపదగా నీకు వచ్చేటట్టుగా సిద్ధం చేశారు. నువ్వు ఏం గుర్తు తెచ్చుకుంటావు, ఏది వింటావు? మా తాతగారు ఆ రోజుల్లో అరటిపళ్ళ గెలలు సైకిల్కి 2 వైపులా కట్టుకుని 2-3 ఊళ్ళు తిరిగి సంత మార్కెట్లలో అరటిపళ్ళు అమ్మి ఆయన జీవితాన్ని పోషించుకుంటూ డబ్బులు దాచి స్థలాలు కొని ఇల్లు కట్టి ఆయన చనిపోయేటప్పటికి 4 ఇళ్ళు ఇచ్చారట మా నాన్నగారికి. మా నాన్నగారు తర్వాత వ్యాపారం చేసి అంత కష్టపడి ఇంకో 2 ఇళ్ళు కట్టారు అని నీకొచ్చిన ఆస్తిని చూసి నువ్వు నీ పెద్దవాళ్ళని గుర్తు తెచ్చుకొని నువ్వు మీ నాన్నగారు కలిసి మీ తాతగారి ఫోటోకి దండ వేసి నమస్కారం చేస్తారా? ఒకవేళ తాతగారు బ్రతికి ఉండకపోతే, ఒకవేళ బ్రతికుంటే తాతగారి కాళ్ళకి దండం పెట్టి ఆయన్ని గౌరవిస్తారా?
మరి ఇవాళ మనం స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పి ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం కదా, దీనికి స్వాతంత్రం రావడానికి కష్టపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నేను ఒకసారి విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్తున్నాను గురజాడ కళామందిరంలో. విశాఖపట్నంలో ఉన్నటువంటి న్యాయ విద్యాలయంలో ఆచార్య స్థానంలో ఉన్న ప్రొఫెసర్ సూర్యప్రకాష్ గారని ఆయన ఒక పుస్తకం రాశారు. ఆయన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, అందులో ఎవరంటే అన్సంగ్, అసలు లోకంలో ఇప్పటివరకు తెలియనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. నేను ఆ పుస్తకం అట్ట తిప్పి ఇంట్లో కూర్చొని మొదటి పేజీ చదివాను. నువ్వు నమ్ము నమ్మకపో, నాకు ఆ పేజీ చదవగానే ఆ పూట భోజనం చేయబుద్ధి లేదు. కారణం ఏంటంటే, ఎప్పుడైనా దొరికితే నువ్వు ఆ పుస్తకం చూడు, నేను ఇప్పుడు తీసుకురాలేదు, లేకపోతే మీకు చూపిద్దాను. అందులో ఫస్ట్ పేజీలో ఆ రోజుల్లో భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కోసమని అదే పనిగా పోరాడుతూ దేశ ప్రజల్ని దేశభక్తి వైపు పురిగొల్పుతున్న వాళ్ళనందరినీ కూడా గుర్తుపెట్టుకుని బ్రిటిష్ ప్రభుత్వం సముద్రం దాటించి అండమాన్ నికోబార్ దీవుల్లో కారాగారాన్ని కట్టించింది. ఆ కారాగారానికి గొప్పతనం ఏంటంటే, ఒక గది ఉంటుంది, ఆ గదిలో ఏమీ ఉండదు. ఒక వ్యక్తి పడుకోవచ్చు, పక్కన చిన్న మరుగుదొడ్డు ఉంటుంది, ఎదురుగుండా ఊచలతో బలమైనటువంటి తలుపులు ఉంటాయి. ఆ తలుపులు పై వరకు కూడా ఇంచుమించు నా గుండెల వరకు కూడా చేయి పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి. కిందకి గడి ఉంటుంది, ఇనప గడియ. ఆ కిందనున్న ఇనప గడియకి తాళం వేసేస్తారు. వేసేసి పైనున్న ఊచల్లోంచి జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరే తాళం చెవులు పడేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి ఇలా పెడితే కింద తాళం కప్ప దగ్గరికి వెళ్ళదు ఎవరికి కూడా, అంత కిందకుంటుంది కప్ప. తాళం చెవి తన దగ్గరే ఉంది, కప్ప తీయలేడు. ఎదురుగుండా ఉన్న గది తలుపులు మన వైపుకు ఉండవు, గోడ ఉంటుంది, అటుకి తలుపు ఉంటుంది. అవతల గదిలో ఎవరున్నారో మనకి తెలియదు. యువతల గదిలో ఉన్నవాళ్ళు ఎవరో వాడు ఒక్కడే ఉంటాడు. సముద్రపు హోరు ఒక్కటే వినపడుతుంది, ఎవ్వరూ మాట్లాడరు. రోజుకొక్కసారి ఆహారం పట్టుకొచ్చి ఇస్తారు. ఏ కారణం చేతనైనా ఒకటి కన్నా ఎక్కువ మాటలు మల విసర్జన చేస్తే ఇక మళ్ళీ మర్నాడు వచ్చి తీసే వరకు అది అంతే, అట్లాగే ఉంటుంది. ఆ దుర్గంధంలోనే పడుకోవాలి. మనిషి కనపడక తన వారన్నవారు ఏమైపోయారో తెలియక ఆ నిశ్శబ్దాన్ని భరించలేక సముద్రపు హోరు ఒకటే వినపడుతుంటే, రాత్రింబవళ్ళు గడిచిపోతుంటే ఎన్ని రోజులు అయిపోయాయో తెలియక, దేశం ఏమైందో తెలియక పిచ్చిక్కిపోయి ఆ పిచ్చిలో వెర్రి కేకలేసేసి ముక్కుల వెంట చెవుల వెంట నిత్తురు కారిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. అలా చనిపోకుండా నిగ్రహించుకొని నిలబడగలిగితే వాళ్ళని భయపెట్టడానికి ఏం చేసేవారంటే, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేటప్పుడు ఈ వ్యక్తి గదికి ఎదురుకుండా తలుపు దగ్గర నించోపెట్టి తుపాకీతో కాల్చి చంపేవారు. అంటే అది చూసి ఇతని మనసు ఎంత బాధపడిపోతుంది. అతను గిల 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 కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత 2-3 గంటల శవం అలా వదిలేసేవారు. వీడు చూడాలని అంటే మానసిక ధైర్యం కోల్పోవాలని. ఆయన అన్సంగ్ హీరోస్ అని అలా చచ్చిపోయిన వాళ్ళలో 15 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది ఎన్ని సంవత్సరాలు కారాగారంలో ఉన్నారో. దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత చరిత్ర చదివితే కరడు కట్టి పిచ్చెక్కిన ఉన్మాదులైనటువంటి నేరస్తులతో ఆవిడ్ని తీసుకెళ్ళి పెట్టారు. ఓ రాత్రి తెలియక ఒక ఉన్మాది తన పిల్లని చంపైపోతుంటే ఆవిడ దూకి వెళ్ళి కాపాడితే బ్రిటిష్ వాళ్ళు ఆవిడ వెళ్ళి కాపాడిందని నిన్ను మంచి గదిలోకి మారుస్తాం, ఏం కావాలని అడిగారు. నన్ను ఇంకొక గదిలోకి మార్చద్దు, నాకు వీణ ఇవ్వండి. ఆవిడ వీణ వాయిస్తూ ఆ ఉన్మాదులకు కూడా శాంతి కల్పించడానికి ప్రయత్నించి జబ్బుడిపోయింది దుర్గాబాయి దేశ్ముఖ్ గారి తర్వాత. అంటే ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది మహానుభావులు, ఎంతమంది రక్తం కారిందో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది తుపాకీ గుండ్లకి ఒరిగిపోయారో, ఎంతమంది ఉరికంబాలు ఎక్కారో, అంతమంది అంత త్యాగం చేశారు. ఘంటసాల గారి జీవిత చరిత్ర చదువు. అంత వృద్ధిలోకి వస్తున్న రోజుల్లో ఆయన దేశ స్వాతంత్ర సంగ్రామం కోసమని పొట్టి శ్రీరాములు గారితో కలిపి కారాగారానికి వెళ్ళిపోయి ఒక గదిలో ఉండిపోయారు. బయటికి వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు మరణిస్తే శ్మశానంలో దేశభక్తి గీతాలతో కచేరీ చేశారు ఘంటసాల గారు.
టంగుటూరు ప్రకాశం పంతులు గారు బీరువా తీసి డబ్బు కట్టలు పెట్టడానికి చోటు ఉండేది కాదు, పడిపోయేవి. అంత గొప్ప న్యాయవాద వృత్తి. వదిలిపెట్టేసి చిట్ట చివరి రోజుల్లో తినడానికి అన్నం లేకుండా చచ్చిపోయారు ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం అంతమంది అహరహం కష్టపడి ప్రాణాలే వదిలిపెట్టేశారు. అంగవైకల్యం పొందారు. తల్లి ముందు పిల్లలు, పిల్లల ముందు తల్లులు, భార్యల ముందు భర్తలు, భర్తల ముందు భార్యలు ఎంత పైశాచికత్వానికి లోనయ్యారో, ఎన్ని కష్టాలు పడ్డారో. అంతమంది కష్టపడితే వచ్చినటువంటి స్వాతంత్రం. సభ ముందు వందే మాతరం పాడడం, చివర జనగణమన పాడడం గొప్పే. నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మిగిలిన అన్నింటితో పాటు ఈ దేశం కోసం కష్టపడి ప్రాణాలు ఒడ్డినటువంటి మహానుభావుల జీవితాల గురించి చదవండి. వాళ్ళు మనం ఈ దేశాన్ని ఏదో సుసంపన్నం చేసుకుంటాం, క్రమశిక్షణతో బ్రతుకుతాం, మనందరం ఆనందంగా ఉంటాం అనుకుని స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సిగ్గుతో చచ్చిపోయేటట్టు, వీళ్ళకా మేము స్వాతంత్రం తెచ్చింది, ఇలా కొట్టుకు చచ్చిపోవడానికా వీళ్ళకి మేము స్వాతంత్రం ఇచ్చింది, ఇంత దారుణంగా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనంతోన బతికి దేశం పరువు తీసేస్తున్నారు, వీళ్ళ కోసమా మేము ప్రాణాలు పణంగా పెట్టాం అని వాళ్ళు ఏడవవలసిన రోజు రాకూడదు. మన తాత మన తండ్రి ఏడవకుండా మనం ఎట్లా బ్రతకాలో, దేశభక్తులైనటువంటి మహానుభావుల యొక్క స్మృతి చిహ్నంగా వాళ్ళ పుస్తకాలు చదువుకొని ఈ దేశం పట్ల భక్తితో ఈ దేశ గౌరవం పెరిగేటట్టుగా, ఈయన పుట్టినందువల్ల ఈ దేశం ఇంత గౌరవాన్ని పొందింది అనేటట్టుగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. దానికి ఒక్కటే ఒక్క పరిష్కారం, ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణాలొట్టిన మహానుభావుల జీవిత చరిత్రలు ఒకరిద్దరైనా మీరు పిల్లలు చదవడం నేర్చుకోండి. ధైర్యంగా నిలబడండి. జీవితంలో దేశం సిగ్గుపడే పనులు చేయకుండా ఉండడం అలవాటు చేసుకోండి. ధైర్యాన్ని పెంచుకోండి. దాని ద్వారా దేశభక్తి పెరుగుతుంది. అది నేను చెప్పగలిగింది. ఏమ్మా తర్వాత శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవి పుత్ర రత్నమున శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారులకు శ్రీలక్ష్మి విద్యా సమాజం యొక్క తరపున మేము హృదయపూర్వక సుమాంజలులు తెలుపుకుంటున్నాం. శుభం భూయాత్. గురుగారు, నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, బొట్టు పెట్టుకోవడం, వాటిని పరిహాసించిన వాటిపై మనం ధైర్యంగా కొనసాగడం ఎలా? ఇది మీరు మా అందరికీ తెలపాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ పాప ప్రశ్న ఏమిటంటే, బొట్టు పెట్టుకోవడం వంటి వాటిని పరిహసించిన వాటిపై నమ్మకంతో కొనసాగడం ఎలా? నేనమ్మా ఒక్కటి చెప్తాను చూడు. కొంతమంది బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది బొట్టు పెట్టుకోరు. అది ఒక ఆచారం, ఒక సంప్రదాయం. నిజానికి వీటన్నింటి వెనక ఉన్నటువంటి సిద్ధాంతం ఒక్కటే. ఇప్పుడు నా కొడుకు చాలా గొప్ప డాక్టర్ అయ్యాడు అనుకో, అవలీలగా వాడు ఆపరేషన్లు చేసేయగలడు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సర్జన్. నాకు ఏదో చిటికిన వేలు మీద గోరు చుట్టేసింది, ఓ కురిపేసింది. నా కొడుకేగా సర్జను, వాడిని చూపించి, ఒరే విపరీతమైన పోటు వస్తోందిరా, గోరు చుట్టేసింది, కురిపేసిందిరా అంటే, నాన్నగారు దానికంతా బాధపడవలసిన అవసరం ఏమిటి, సర్జన్ని నేను ఉన్నాను కదా అని చెప్పి ఇంట్లో బ్లేడో, చాకో, కత్తిపీటో తీసుకుని ఆ కురుపుని కోసేసి కనపడ్డ జేబు రుమాలు చింపి కడతారమ్మా? కట్టడు. నాన్నగారు ఒక్కసారి 10 గంటలకు మీరు హాస్పిటల్కి వచ్చేసేయండి, నేను వెళ్ళిన తర్వాత కారు పంపిస్తాను, మీరు పలహారం చేసి కారులో వచ్చేసేయండి అంటాడు. వాడు కోసేయగలడు. అయినా వాడు వేసుకున్న బట్టల మీద ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు వేసుకోవలసిన సూట్ ఒకటి వేసుకుంటాడు. తన జుట్టు పడకుండా పైన ఒక రక్షణ కవచాన్ని ధరిస్తాడు. చేతులకి గ్లోవ్స్ వేసుకుంటాడు. ఆపరేషన్ చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని సబ్బుతో అప్పుడు గ్లోవ్స్ వేసుకొని, నాన్నగారి కురుపు అని చెప్పి ఆదరిస్తాడా? అప్పుడు మత్తి ఇచ్చి ఎంతో జాగ్రత్తగా కోసి అప్పుడు బ్యాండేజ్ కట్టి, నాన్నగారు కాసేపు కూర్చోండని, నాన్నగారు రోజు నేను అమ్మకి చెప్తాను ఈ పదార్థాలే తినండి ఒక 4 రోజులు, ఇంకా ఇతరాలు తినకండి అని చెప్పి వాడు నన్ను ఇంటికి పంపిస్తాడు. ఏమి ఇంతోటి కోత, ఇంట్లో కత్తిపీట పెట్టి కోసేయకూడదా?
కొయ్యడు. వాడికి తెలిసినా హాస్పిటల్కి రమ్మని అంత జాగ్రత్త తీసుకుని కోశాడా లేదా? అవన్నీ ఎందుకు అంటే నిబద్ధత. మేము దీనికోసం ఉన్నాము అని చెప్పి గుర్తు చేయడానికి పనికొస్తాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, రోహిణీ కార్తె వస్తుంది, విపరీతమైన ఎండ వడగాడ్పు, అయినా ఉదయం నుంచి సాయంకాలం వరకు అంత వడగాడ్పు, అంత ఎండలో మధ్యలో పక్కకెళ్ళి ఏ సోడాయో తాగి వచ్చి మనందరి కోసం అలాగే ఎండలో నిలబడి ట్రాఫిక్ని అంతటినీ నియంత్రిస్తూ ఉంటారు. ఆయన ఒకే యూనిఫామ్ వేసుకుంటాడు. వేసుకున్న యూనిఫామ్ వంక చూడగానే నేను ఎంత కష్టపడైనా సరే ఇంతమంది ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా ప్రాణాలతో ఉండి క్షేమంగా లక్ష్యం చేరడానికి కారణం అవుతున్నాను అన్న అంకిత భావాన్ని యూనిఫామ్ చూసుకొని పొందుతాడు. మిలిటరీకి యూనిఫామ్ ఉంటుంది, యూనిఫామ్ వేసుకోకపోయినా యుద్ధం చేస్తారు, అయినా యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు? అది చూడగానే ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్, మ్యాటర్ ఆఫ్ డెడికేషన్. అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు వదిలేస్తాను తప్ప నేను మాత్రం వెనక్కి తిరగనన్న ధైర్యాన్ని ఆ యూనిఫామ్ ఇస్తుంది. యూనిఫామ్ ఎట్లా ఇస్తుందో, ఒక సర్జన్ సర్జికల్ సూట్ ఎలా వేసుకుంటాడో, ఒక వ్యక్తి తనకి ఒక విషయం మీద ఉన్న నిబద్ధతని చెప్పడానికి అట్లా కొన్ని సంప్రదాయాలు పాటిస్తాడు. బొట్టు దేనికి పెట్టుకుంటారంటే, బొట్టు పెట్టుకుంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను. పునర్జన్మ సిద్ధాంతం అంగీకరించడం అంటే నేను ఈ జన్మలో ఏ పాపాలు చేశానో, ఏ పుణ్యాలు చేశానో అవి ఎవ్వరూ పుచ్చుకోరు. నేను ఎంత పాపం చేసి డబ్బు సంపాదిస్తే ఆఖరణ పాపం నేను పట్టుకుపోతాను, డబ్బు పిల్లలు పట్టుకుపోతారు. కాబట్టి ఈ పాపానికి ఫలితం నేనే అనుభవించాలి. మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో శరీరం పొంది అది కష్టపడుతుంది. కాబట్టి నాకొద్దు, నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను కాబట్టి తప్పు పని చెయ్యకుండా ఉంటాను, మంచి పనులకే నేను ప్రాధాన్యత ఇస్తాను అని నాకు నేను జ్ఞాపకం చేసుకోవడానికి బొట్టు పెట్టుకుంటాను. అప్పుడు అది తెలియక అమాయకత్వంతో ఎవరైనా పరిహసించారనుకో, ఆ బొట్టు ఏమిటి అన్నారనుకో, నువ్వు ప్రేమతో చెప్పగలగాలి, ఇది మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నాను తప్ప ఇందులో పెట్టుకోనంత మాత్రం చేత తక్కువని నేను అనను, పెట్టుకోవడం వల్ల గొప్పని నేను అన్నాను. పెట్టుకున్నందుకు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలని నువ్వు కూడా నా కోసం భగవంతుడిని ప్రార్థన చెయ్యి. నేను వృద్ధిలోకి వస్తే నీకు సంతోషమేగా, నువ్వు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను, నేను వృద్ధిలోకి రావాలని కోరుకో. నువ్వు ఏవి పాటిస్తావో అవి పాటించి నువ్వు మంచి మనిషిగా తీర్చిదిద్దబడాలి. నేను ఏవి పాటిస్తానో అవి పాటించి మంచి మనిషిగా నేను తీర్చిదిద్దబడాలి. ఎక్కడి ఆచారమైనా ఎక్కడి వ్యవహారమైనా మనిషి ఇంకా మంచి మనిషిగా బ్రతకడం కోసం వస్తుంది తప్ప మనిషిని రాక్షసుడిగా చేయడానికి ఆచారాలు ఉండవు. కాబట్టి కొన్ని ఆచారాలను ఎవరైనా విమర్శించారనుకో, అసలు అది ఎందుకు చేస్తున్నామన్నది తెలుసుకొని ప్రేమ భావనతో అవతల వారికి చెప్పగలిగితే వాళ్ళు కూడా నీయందు అంత ప్రేమ భావనతో నువ్వు ఇందుకు కదా బొట్టు పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు చేస్తావు అటువంటి పాపపు పని, చేయకూడదు కదా, చెయ్యకు అంటారు. అప్పుడు ఇద్దరూ కలిసి చేయి పట్టుకుని ప్రస్థానం చేయొచ్చు. కాబట్టి అట్లా దాని వెనక ఉన్న లక్షణాన్ని తెలుసుకొని ఎందుకొరకు అది నిర్దేశింపబడింది అన్నది తెలుసుకొని అంకిత భావంతో దాని ద్వారా స్ఫూర్తిని పొందాలి. జస్ట్ లైక్ ఏ కానిస్టేబుల్ deriving inspiration by seeing his own dress, just as a military soldier derives pleasure, derives dedication by looking at his own dress, just like a surgeon dedicating himself to his profession by looking at his surgical suit, you should also derive dedication by observing your own practices. తప్ప అవి నువ్వు చిన్నబుచ్చుకోవడానికి కారణాలని ఎప్పుడు అనుకోకూడదు. తెలిసిందమ్మా, ముందు నీకు ఆ ధైర్యం ఉండాలి, ఉండి దాని గురించి చెప్పి నువ్వు పాటించగలగాలి. ఎవరో పరిహసించారని నువ్వు మానేయడం మొదలు పెడితే లోకంలో ఎన్ని పరిహసించారని ఎన్ని మానేస్తావు? కాదు, నువ్వు నమ్మినదేదో అది ఎందుకు నమ్మావో నీకు తెలిసి ఉంటే దానికి నువ్వు నిలబడగలగాలి. ఏమ్మా? నమస్కారం గురుగారు, నా పేరు వైభవ్. నా ప్రశ్న ఏమిటంటే, చాలామంది సమాజమే పెద్ద పాఠశాల అంటూ ఉంటారు, దాని అర్థం ఏమిటి?
చాలా సంతోషం నాన్న, వైభవోపేతమైన ప్రశ్న అడిగావు. సమాజమే పెద్ద పాఠశాల అంటుంటారు. నిజమే. దాని అర్థం ఏమిటి అంటే, సమాజము అంటే కేవలంగా భౌతికమైన ఒక వస్తువు కాదు. ఇది కుర్చీ, ఇది బల్ల, అలా కాదు. సమాజము అంటే అందులో అన్నీ ఉంటాయి. ఒక గోడ అంటే అందులో ఇసుక, రాళ్ళు, సిమెంటు, నీళ్లు అన్నీ కలిపి కడితేనే దృఢమైన గోడ. సమాజము అంటే అందరూ ఉంటారు. సమాజము పెద్ద పాఠశాల అన్నదానికి అర్థం ఏంటంటే, సమాజమును ఒక కుటుంబంగా నువ్వు భావన చెయ్యాలి. ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో నేను ఏం చేస్తా, మా నాన్నగారు చెప్పిన మాట వింటా, మా అమ్మగారు చెప్పిన మాట వింటా, మా అన్నయ్య చెప్పిన మాట వింటా, నా గురువులు చెప్పిన మాట వింటా. అలాగే సమాజంలో కూడా నువ్వు ఎవరిని చూసి ఎవరు చెప్పిన మాటలు నువ్వు గ్రహించాలి. ఎవరు చెప్పిన మంచి మాటలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు మహనీయులు, ఎవరు ఆదర్శమూర్తులు, ఎవరు ఎంత బాగా బ్రతుకుతున్నారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఇలా నిలబడగలగడం జీవితంలో సాధన చెయ్యాలి అని నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతుక్కుంటావు. నువ్వు వెతుక్కోవడానికి, నువ్వు పట్టుకోవడానికి సమాజమే నీకు దేవాలయం. సమాజంలోంచే నువ్వు నేర్చుకోవాలి. సాలగ్రామాలు ఎక్కడ వెతుకుతారు? పూజ చేస్తారు సాలగ్రామాలకు. ఆ సాలగ్రామాలు గులకరాళ్ళల్లో ఉంటాయి. గులకరాళ్ళల్లోనే సాలగ్రామాన్ని గుర్తుపట్టి బయటికి తీస్తారు. నేను ఇందాక డాక్టర్ ఐవి రావు గారి గురించి చెప్పాను. ఐవి రావు గారు ఎక్కడున్నారు? సమాజంలోనే ఉన్నారు. నువ్వు చెడ్డవాడిని దూరంగా పెట్టేసే ప్రయత్నం చేయకూడదు. సమాజంలో నువ్వు అందరితో కలిసి తిరగాలి. కానీ ఒక చెడు గుణం ఉంటే ఆ వ్యక్తిని ఎంత దూరంగా పెడతారు. ఒక వ్యసనం ఉందనుకో, ఉండకూడని లక్షణం ఒకటి ఉందనుకో, ఆ వ్యక్తిని సమాజం ఎంత చిన్న చూపు చూస్తుంది అన్నది నువ్వు గమనిస్తే ఆ వ్యక్తిని దూరంగా పెట్టడం కాదు, ఆ వ్యక్తి ప్రభావం నీ మీద పడకుండా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. నీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నీకు పనస తొన కావాలి కానీ జిగురు అంటుకోకూడదు. కానీ తొన తీయాలంటే జిగురు అంటూ తీరుతుంది. అదో పట్టాన వదలదు కూడా. అప్పుడు నీకు తొన కావాలి, జిగురు అంటుకోకూడదంటే నువ్వేం చేయాలి? నూనె చేతికి రాసుకొని పనస తొనలు తీయాలి. తీస్తే తొనలు వస్తాయి, జిగురు నీకు అంటుకోదు. సమాజంలో నువ్వు వీళ్ళు చెడ్డ అని ఎవ్వరికీ దూరం చేయకూడదు. వాళ్ళ ఎందు ఏ గుణములు ఉండడం చేత సమాజంలో మిగిలిన వాళ్ళు వాళ్ళని ఆదరించట్లేదో అవి నీ మీద పడకుండా, నీకు అటువంటి అలవాట్లు రాకుండా నువ్వు చూసుకోవాలి. అదే సమయంలో నిన్ను చూసి నీతో కలిసి ఉండడం వల్ల అవతల వారు మారేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప అవతల వారిని చిన్నబుచ్చి చెడ్డవాడిని నువ్వు ప్రవర్తించకూడదు. అదే సమయంలో సమాజంలో ఏది కనపడని దాని నుంచి నువ్వు ఒక పాఠం నేర్చుకుంటుండాలి. ఒక కుక్క ఉందనుకో, ఆ కుక్క ఒక పాఠం చెప్తుంది. నేను ఒకప్పుడు తీర్థయాత్రకి వెళ్ళాను. మా ఇంటి ముందు ఎప్పుడూ కూడా 2 కుక్కలు తిరుగుతుండేవి. నేను వాటికి ఏం రోజు అన్నం పెట్టేవాడిని కాదు. ఎప్పుడైనా ఏదో కొద్దిగా అన్నం వీధిలో పెట్టింది తింటూ ఉండేవి. నేను యాత్రకు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఆ ఊరికి దొంగలు వచ్చారు. నేను ఇంచుమించు ఒక 40 రోజులు తీర్థయాత్రకు వెళ్ళాను. వెళ్ళి నేను వచ్చేటప్పటికి ఆ దొంగలు ఇంటి గోడలు దూకి తాళం వేసి ఉన్న ఇళ్ళు పగటిపూట చూసి, అందులో విశేషం ఏమిటంటే వాళ్ళు రోకళ్ళు, రోళ్ళు పెరట్లో పెడతారు. ఆ రోకలు తీసుకుని తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దోపిడీ చేసి పట్టుకుపోయేవారు. మా ఇల్లు తాళం వేసి ఉంది కాబట్టి దొంగలు పట్టుకుపోతారు కదా. విచిత్రమైన విషయం ఏంటంటే, నేను తీర్థయాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికీ ఈ 2 కుక్కలు గేటు దూకి మా ఇల్లు తాళం వేసి ఉన్న దగ్గర ఒకటి వీధిలోనూ ఒకటి పెరట్లోనూ పడుకుని ఉన్నాయి. నేను ఇవి గోడ ఎలా దూకాయి నాకు అర్థం కాలేదు. ఎదురింట్లో ఒక లెక్చరర్ గారు ఉండేవారు. నేను ఆయన్ని పిలిచి అడిగా, ఆ కుక్కలు నేను తాళం తీస్తే గేటు వెళ్ళిపోయి. నేను ఆయన్ని పిలిచి కుక్కలు లోపలికి ఎలా వెళ్ళగలిగాయండి అని అడిగాను. ఎవరన్నా తాళం తీశారా అని అనుమానం వచ్చి. ఆయన అన్నారు, మీరు వెళ్ళిపోయాక ఇటువంటి దోపిడీ దొంగలు ఊళ్ళోకి వచ్చి ఊరు శివార్లలో దొంగతనాలు జరిగాయి, మన కాలనీలో కూడా పగలగొట్టారు. కానీ ఈ 2 కుక్కలు మీరు అప్పుడప్పుడు అన్నం పెట్టిన పాపానికి ఇవి గోడ దూకి లోపలికి వెళ్ళి 2 తలుపుల దగ్గర పడుకుని ఉండేవి. దానివల్ల ఏ దొంగ మీ ఇంటికి రాలేదన్నారు. ఒక కుక్క నేను తినేగా మిగిలిన పట్టెడు అన్నం పెడితే అది రోకలి పెట్టి కొడితే చచ్చిపోవడానికి సిద్ధపడి తాళం కప్ప కింద పడుకుంది. ఒక కుక్క అలా బతికగలిగితే నాకు ఉపకారం చేసిన వాళ్ళ పట్ల ఎంత విశ్వాసంగా బతకగలగాలి.
నన్ను నమ్మిన వాళ్ళ పట్ల నేను ఎంత విశ్వాసంగా ప్రవర్తించాలి? నేను కుక్క నుంచి పాఠం నేర్చుకోవద్దా నాన్న? సమాజంలోంచే పాఠం నేర్చుకుంటావు. ఎక్కడి నుంచి నేర్చుకుంటావు? ఓ జల్లెడు ఉందనుకో, జల్లెడ పట్టుకుని జల్లిస్తే రాళ్ళన్నీ అందులో ఉండిపోయి బియ్యం అన్నీ కిందకి దిగిపోతున్నాయి, పిండి దిగిపోతుంది, పురుగులు ఉండిపోతున్నాయి. జల్లెడ చెడుని పక్కకి లాగేస్తోంది, మంచిని కింద వదిలేస్తోంది. నువ్వెందుకు బతకలేవు? సమాజంలో జల్లెడ నేర్పట్ల చీపురు కట్ట తీసుకెళ్ళి ఎక్కడో పెడతావు. ఆ చీపురు కట్టతో తుడిస్తే ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి అంతటినీ చీపురు కట్ట నన్ను మూల పెడతావని అగౌరవం పొందకుండా తుడవట్లా? అస్తమానం నాకు గుర్తింపు ఉండాలని ఎందుకు కోరుకుంటావు? నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి సంతృప్తి ఎందుకు పొందవు? ఒక చీపురు నాకు సమాజంలో పాఠం నేర్పింది. ఒక కుక్క నాకు పాఠం నేర్పింది. ఐరావు గారు నాకు పాఠం నేర్పారు. మహాపురుషులైనటువంటి వారిని నేను ఎంతమందినో చూశాను. వాళ్ళందరి దగ్గర జీవితంలో పాఠం నేర్చుకున్నాను. మా గురువుగారు రాత్రి 11 గంటలకు ఒకసారి నా దగ్గరికి వచ్చారు. వచ్చి బడా తలుపు కొట్టారు. తలుపు తీస్తే మా గురువుగారు ఏం గురువుగారు ఇలా వచ్చారు అని నమస్కారం చేసి కూర్చోమని అడిగిపోయా. ఇప్పుడు వచ్చారు ఏమిటి గురువుగారు? ఆయన అసలు ఆనంద పరవశంలో ఉన్నారు. గురే ఏం చెప్పమంటావురా, ఇవాళ నా ఆనందానికి అవధి లేదురా. నేను ఇంటికి వెళ్ళానురా, పలహారం చేశానురా, పడుకున్నానురా, నాకు నిద్ర పట్టలేదురా, దొల్లానురా, నిన్ను చూడాలనిపించిందిరా, వచ్చేసానురా. 11 అయింది, పడుకుంటామని తెలుసు, అయినా వచ్చేసా. ఒక్కసారి నిన్ను చూసి కౌగిలించుకుని వెళ్ళిపోదామని వచ్చాను అని కౌగిలించేసుకుని వెళ్ళిపోతున్నాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. గురువుగారు మీరు ఏమనుకోకుండా ఒక నిమిషం కూర్చోండి, ఈ ఆనందం ఏమిటి, నన్ను కౌగిలించుకోవడం ఏమిటి, వెళ్ళిపోవడం ఏమిటి, ఎందుకు వచ్చారని అడిగాను. అడిగితే ఒరే నిన్ను కూర్చోబెట్టుకుని సంస్కృతం నేర్పాను, నిన్ను కూర్చోబెట్టుకుని రామాయణాదులు పాఠం చెప్పాను, నీకు ఉపదేశం చేశాను. ఇవాళ నువ్వు ఎలా చెప్తావో ఉపన్యాసం చూద్దామని నేను వచ్చాను. 1000 మంది జనం ఉన్నారు. నా శిష్యుడే కదా, వాడు కారు దిగుతుంటే దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరగా రాబోయాను. నువ్వు కారు దిగుతుంటే ఆయన మీద పడకండి అని చెప్పి తోసేశారా. పెద్దవాడిని కదూ, కింద పడిపోయాను. ఎంత ఆనందపడిపోయాను అనుకుంటున్నావు? నువ్వు అంత ఎత్తు ఎదిగిపోయావని. అన్ని 1000 మంది 2 గంటలు నువ్వు మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా వింటుంటే పొంగిపోయానురా. నేను అంత కష్టపడి చెప్పినందుకు నా శ్వాస సార్థక్యం పొందిందిరా. ఒక్కసారి నిన్ను చూసి కౌగిలించుకుందామని వచ్చానురా. వస్తానని వెళ్ళిపోతున్నారు. నాకు నిజంగా 2 కళ్ళంబట ధారలు కారిపోయి గురువుగారు 2 కాళ్ళు పట్టుకుని ఏడిచేశాను. ఒక గురువు అంటే ఇలా ఉంటారా? తనని తోసేస్తే గురువుగారు పడిపోతే ఇంత ఆనందపడిపోయారా? ఈ దేశం గొప్పతనం ఇది కదా. శిష్యుడు అభ్యున్నతిని చూసి ఇంత మురిసిపోతారా గురువులు? గురువుగారిని పిలిపించుకుంటే ఇలా బ్రతకడం రావాలన్నమాటని మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. అదే గురువుగారు నా శిష్యుడికి ఇంత గౌరవం ఏమిటని అసూయ కూడా పొందొచ్చు. కానీ మరి పొందారా? సమాజము పాఠశాల, సమాజము నుంచే నేర్చుకోవాలి. నేర్చుకోవాలన్న మనసు ఉండాలి, కానీ సమాజం నుంచి ఏం నేర్చుకోలేవు, ఏదైనా నేర్చుకోవచ్చు. నేనన్నా ఆఖరి ప్రశ్న అంతేగా అమ్మా, ఆఖరిదేగా. నమస్కారం గురూజీ, నింపగలరా? ఓ మంచి విషయం అడిగావమ్మా. నేను విలాస విద్య హాబీ గురించి చెప్తూ ఏదైనా మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి అని చెప్పాను కదా. మంచి పుస్తకాలు చదవడంతో పాటు దానికి ముందున్న తెల్ల కాగితం మీద ఏ పేజీలో ఏముందో రాసి పెడితే నువ్వు లేనప్పుడు, లేకపోతే నువ్వు ఎవరినైనా కాసేపు చదవండి నువ్వు పుస్తకం ఇచ్చినప్పుడు పేజీ 37లో ఇది ఉంది అని చదివితే అది జ్ఞాపకం ఉండిపోతుంది. 2, ఆ పుస్తకాన్ని అలా చదవగా నీకు కూడా కళ్ళు మూసుకొని బహుశా ఆ పేజీలో ఇది ఉండొచ్చు అని నీకు జ్ఞాపకం ఉండిపోతుంది. అది ఇతరులకు కూడా మంచి మార్గదర్శనం చేస్తుంది. వాళ్ళు అది తీసి చదివి వాళ్ళు స్ఫూర్తిని పొందుతారు. మంచి పుస్తకాలు అంటే మీ అందరూ పిల్లలు కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో పెట్టుకోవలసిన పుస్తకాల్లో మొదటి పుస్తకంగా నేను ఏది చెప్తాను అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించిన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకాన్ని తప్పకుండా పెట్టుకోండి. ఎందుకనంటే భారత రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయినా కూడా పిల్లలకి చెప్పడం కన్నా నాకు పెద్ద పదవి లేదు అని సంతోషంగా చెన్నై యూనివర్సిటీకి వచ్చేసి పిల్లలకి పాఠం చెప్పడం మొదలుపెట్టి గుండె నొక్కబడుతోంది, ఊపిరి ఆగిపోతుందేమోనని అనుమానం ఉన్నా కూడా
పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒరిగి జారి శరీరం వదిలిపెట్టేశారు అంటే ఆయనకి పిల్లలు బాగుపడాలి, ఈ దేశంలో పిల్లలకి ఏదో చెప్పాలని ఎంత తాపత్రయపడ్డ మహానుభావుడు. భారత జాతి ఆణిముత్యాలలో అబ్దుల్ కలాం గారు ఒకరు. ఆయన రచించిన పుస్తకం ఇండామిటబుల్ స్పిరిట్. మొక్కవోని ధైర్యంతో విశ్వాసంతో మనిషి ఎట్లా నిలబడాలో ఆయన ఆ పుస్తకంలో ఎన్నో విషయాలు సూచించారు. నేను అన్నీ ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు, కానీ నువ్వు ఆ పుస్తకంలో కొన్ని విషయాల గురించి చెప్పండి అన్నావు కాబట్టి నేను 1-2 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బహుశः నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే 143వ పేజీ ఏమో అనుకుంటున్నాను. ఆ పేజీలో అబ్దుల్ కలాం గారు ఒక విషయం అంటారు. మనిషిని ఎప్పుడూ కూడా ఏదైనా పని చెయ్యాలి అని అనగానే లోపల నుంచి కొన్ని మాట్లాడడం మొదలు పెడతాయి. అసలు ఏదైనా పని చేద్దాం అని నేను అనుకోగానే మొట్టమొదట లోపల నుంచి లస్ట్ టాస్క్స్, ఈజ్ దేర్ ఎనీ ప్లెజర్ ఇన్ ఇట్, నాలో ఉన్నటువంటి సంతోషం పొందాలి, తృప్తిని పొందాలి అన్న కోరిక, ఈ పని చేస్తే నాకు ఏమైనా సంతోషం కలుగుతుందా అంటుంది. గ్రీడ్ ఆస్క్స్, ఈజ్ దేర్ ఎనీ గెయిన్ ఇన్ ఇట్, నాలో ఉన్న లోభత్వం ఈ పని చేస్తే నాకు ఏమైనా కలిసి వస్తుందా అని అడుగుతుంది. అట్లాగే వ్యానిటీ ఆస్క్స్, ఈజ్ దేర్ ఎనీ ప్రైడ్ ఇన్ ఇట్, నాలో ఉన్న అహంకారం ఈ పని చేస్తే నాకు గుర్తింపు వస్తుందా అని అడుగుతుంది. అట్లాగే మనిషికి ఈ కన్సైన్స్ ఆస్క్స్, ఈజ్ ఇట్ రైట్, అంతరాత్మ మాత్రం ఏ పని చేస్తున్నా అది చెయ్యొచ్చా అని అడుగుతుంది. ఇది చెయ్యొచ్చా అని అడిగే అంతరాత్మకి జవాబు చెప్పిన తరువాత నువ్వు ఆ పని చెయ్యొచ్చు అని అంతరాత్మకి నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే ఆ పని చెయ్యి. నువ్వు ఆ జవాబు అంతరాత్మకి చెప్పలేకపోతే నువ్వు ఆ పని చెయ్యద్దు. అంటే నీ అంతరాత్మ ఒప్పుకోదని, చెయ్యకూడని పని చెయ్యకు అని కన్సైన్స్ చెప్తుంటే ఆ పని ఎందుకు చెయ్యాలి? ఎంత గొప్ప మాట నిజంగా. 149వ పేజీ అనుకుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే, మరి పేజీ నెంబర్లు కరెక్ట్గా గుర్తున్నాయో లేదో, నేను ఎప్పుడో చదివిన పుస్తకాలు. 149వ పేజీలో అనుకుంటా అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, ఏ సింగిల్ ఫ్లవర్ కెనాట్ ఫార్మ్ ఏ గార్లాండ్ అంటారు. ఒక్క పువ్వు దండ ఎప్పటికీ కాలేదు. నువ్వు ఎంత గొప్పదానివైనా నువ్వు ఒక్కటివే అన్ని కార్యాలు చెయ్యలేవు. ఆకలిస్తే అన్నం నువ్వు ఒక్కదానివి తినగలవేమో, నిద్ర వస్తే ఒక్కదానివి నిద్రపోగలవేమో, చదువుకుంటే ఒక్కదానివి చదువుకోగలవేమో, పల్లకి పట్టుకోవలసి వస్తే ఒక్కదానివి పట్టుకోలేవు. నీతో పాటు ఇంకా కొంతమంది ఉండాలి. భజన చెయ్యాలంటే నీతో కొంతమంది ఉండాలి. మనిషి తాను ఒక్కడూ చేయడం కాదు, తాను అందరితో కలిసిపోవడం, అందరితో ఒదిగిపోవడం నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు, ఇంజనీర్సు ఎందరో నాకు తెలుసు. ఆయన ఎంత ప్రేమైకమూర్తో, ఎంత బాగా కలిసిపోయేవారో. ఈ మధ్య నేను హైదరాబాద్లో ఒక కారులో ఒక ప్రసంగానికి వెడుతున్నా. నాతో పాటు లబ్ధప్రతిష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాంతా బయోటిక్స్ స్థాపించారు వరప్రసాద్ రెడ్డి గారని మీరు అందరూ వినుంటారు. ఆ వరప్రసాద్ రెడ్డి గారు నాతో పాటు కారులో వస్తున్నారు. ఏదో అబ్దుల్ కలాం గారి గురించి ప్రస్తావన వచ్చింది. వస్తే ఆయన నాతో ఒక విషయం చెప్పారు, గురువుగారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అబ్దుల్ కలాం గారు అవివాహితుడు కదా, బ్రహ్మచారి కదా, ఆయన వంట చేసుకోవడానికి అవకాశం లేక తమిళనాడు నుంచి ఒక వంటవాడిని తెచ్చి పెట్టుకున్నారు. నేను ఒక రోజున ఏదో మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన వంట చేసుకుంటున్నారు తువ్వాలు కట్టుకుని. నేను ఆయన్ని, ఏమంటే వంటవాడు ఉన్నాడు కదా, మీరు ఎందుకు వంట చేస్తున్నారు అని అడిగాను. అడిగితే ఆయన నన్ను దగ్గరికి పిలిచి, వరప్రసాద్, దిస్ ఫెలో డస్ నాట్ నో హౌ టు కుక్ వెల్. ది ఫుడ్ సర్వ్డ్ బై హిమ్ విల్ నాట్ బి టేస్టీ, సో ఐ కుక్ ఫుడ్ మై సెల్ఫ్. ఐ ఫీల్ ప్లెజర్ ఇన్ సర్వింగ్ హిమ్ గుడ్ ఫుడ్, సో ఐఎమ్ కుకింగ్ అన్నారు. అంత మంచివాడండి అన్నారు. అంటే ఆయన వంటవాడిని తెచ్చుకుని, వాడికి అంత బాగా వంట రాదు వరప్రసాద్, అలా అంటే చిన్నబుచ్చుకుంటాడు. వాడు వంట చేస్తే నేను తినలేను, అందుకని నేను బాగా వంట చేస్తాను వరప్రసాద్, నాకు వచ్చు, అందుకని నేనే వండి వాడిని కూర్చోబెట్టి భోజనం పెడతాను. పెడితే వాడు తిని చాలా బాగుండేరండి అంటాడు. వాడికి పెడతాను, నేను తింటాను. నాకు ఎంత తృప్తి. జీతమా ప్రభుత్వం ఇస్తోంది, కానీ ఒక్కడికి అన్నం పెట్టడంలో తప్పే ఉంది. ఎప్పుడైనా మరీ నాకు పని ఒత్తిడి ఉంటే ఏదో చేయమని తినేసి వెళ్ళిపోతూ ఉంటాను.
అంత సహృదయుడండి ఆయన. వంట సరిగా రానివాడంటే ఆ స్థాయి వ్యక్తి తీసేసి ఇంకోటి పెట్టుకుంటారు. ఆయన వండి ఆయనకి పెట్టేవారు. వాట్ ఏ మ్యాగ్నానిమస్ మ్యాన్. ఎంత గొప్పవారమ్మా కలాం గారు. ఆయన చెప్పిన మాట ఇది, ఏ సింగిల్ ఫ్లవర్ కెనాట్ ఫార్మ్ ఏ గార్లాండ్. ఆయనే 149 అనుకుంటాను ఆ పేజీలో ఒక మాట అంటారు, ఇట్ ఈస్ నాట్ ఏ డిస్గ్రేస్ ఇఫ్ యూ డు నాట్ రీచ్ ది స్టార్స్, బట్ ఇట్ ఈస్ షూర్లీ ఏ డిస్గ్రేస్ ఆన్ యువర్ పార్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్టార్స్ టు రీచ్ ఫర్. నీకు జీవితంలో లక్ష్యాన్ని సాధించడం చేత కాకపోతే నువ్వు తల వంచుకోవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఎవ్వరు డిఫైన్ చేయలే. ఫెయిల్ అన్న మాటను ఆయన అద్భుతంగా డిఫైన్ చేశారు. ఫెయిల్ అంటే FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. మొదటి ప్రయత్నం కాబట్టి విఫలమయ్యావు, ఇంకోసారి ప్రయత్నించు. అంతేగాని ఫెయిల్ అయిపోయావని పరిహసించలేదు అబ్దుల్ కలాం గారు. అంతటి మహానుభావుడు చెప్పినటువంటి మాట. నీకు లక్ష్యాలు చేరగలిగిన శక్తి తగ్గి చేరలేకపోతే తప్పేం కాదు, ఇంకో ప్రయత్నం చేరుకుంటావు. అసలు నీకు జీవితంలో లక్ష్యమే లేకపోతే అది నువ్వు సిగ్గుపడవలసిన విషయం. నాకు ఈ లక్ష్యం ఉంది, నేను ఇది చేరుకోవాలని ఏదో ఒకటి ఉండాలి. అది లేకపోతే నువ్వు సిగ్గుపడాలి. అది ఉంటే నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనిషి నిలబడగలిగిన ప్రజ్ఞ గురించి అబ్దుల్ ఖాదిర్ అని ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్న సత్యం కోసం ఎలా నిలబడిపోయాడో ఖాదిర్ చరిత్ర గురించి రాశారు. ఆయన ఏదో మేకల్ని గొర్రెల్ని కాస్తున్నప్పుడు చెట్టు మీద కూర్చుని ఉండగా అరాఫత్ పర్వతాలు దాటి వెళ్ళిపోతున్నటువంటి ఒక భక్తుల గుంపు కనపడింది. అందులో ఉన్న ఒక మేక ఆయన అడిగింది, మనిషి జన్మ ఎత్తింది మమ్మల్ని కాయడానిక, ఇందుకా ఉన్నామని. ఆయన వెంటనే తన జీవిత ప్రయోజనాన్ని తెలుసుకుని ఇంటికి వెళ్ళి, అమ్మ నేను మక్కా వెళ్ళిపోతున్నానన్నారు. ఆవిడ, నీ వంతు వాటాగా 40 బంగారు నాణ్యాలు వస్తాయి, తీసుకెళ్ళమని కోటు లోపల పెట్టి కుట్టేసి కోటు వేసేసి పిల్లాడు అబ్దుల్ ఖాదిర్ ఆయనకి కోటు వేసేసి ఆ పిల్లాడిని పంపిస్తూ ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో సత్యం మాట్లాడు, దానికోసం ఎప్పుడు ధైర్యం వదలకు, సత్యమే ప్రచారం చెయ్యండి. రామాయణంలో కౌసల్య ఎంపాలయసి ధర్మంతం ధృత్యాచర్యమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వా అభిరక్షతు అంటుంది. ప్రాణం పోయినా ధర్మం తప్పకంటుంది. అట్లాగే అబ్దుల్ ఖాదిర్ గారి తల్లి కూడా నువ్వు సత్యమే పలుకు అంది. 40 బంగారు కాయిన్స్ కోట్లో ఉన్నాయి. ఆయన అరాఫత్ పర్వతాల మీద వెళ్ళిపోతున్నాడు. పెద్ద దారి దొంగల గుంపు ఒకటి బాటసారుల్ని దోచుకుంటోంది. అందరూ అటు ఇటు పరిగెడుతుంటే దగ్గరికి వెళ్ళి కొట్టి దోచుకుంటున్నారు. ఈ పిల్లవాడు ధైర్యంగా నించున్నాడు. ఓ దారి దొంగ గుర్రం మీద వచ్చి, ఏరా నువ్వు ఇలా నించున్నావు, నీకు భయం లేదా, మేము దొంగలా అన్నాడు. నాకు భయం లేదు, సత్యాన్ని నమ్మానన్నాడు. నీ దగ్గర ఏం లేదా అన్నాడు. లేకపోవడం ఏంటి, 40 బంగారు నాణ్యాలు ఉన్నాయన్నాడు. నీ దగ్గర 40 బంగారు నాణ్యాలు ఉన్నాయా అని పరిహసించి వెళ్ళిపోయాడు ఆ దొంగ. ఇంకో దొంగ వచ్చి అడిగాడు, అదే చెప్పాడు. ఈ పిల్లాడు భయపట్టలేదు. వాళ్ళకి ముచ్చటేసి దొంగల నాయకుడు వస్తే చెప్పారు, అయ్యా వీడు అడిగితే 40 బంగారు నాణ్యాలు ఉంటున్నాయి అంటున్నాడు, అందరూ పారిపోతున్నారు, వీడు ఇలాగే నించున్నాడు. దొంగల నాయకుడికి ముచ్చటేసి ఆ పిల్లాడిని పిలిచి, ఎరా నీ దగ్గర 40 బంగారు నాణ్యాలు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నాడు. ఏవి ఎక్కడున్నాయన్నాడు. కోటు తీసి చూపించాడు, ఇవో చూడండి. అలా ఎవరు కుట్టారా అన్నాడు. మా అమ్మగారు కుట్టారు. మరి ఉంటే మేము దొంగలను దోచుకుంటాం కదరా, ఎందుకు చెప్పావన్నాడు. ప్రాణమన్నా పోగొట్టుకో కానీ అసత్యం చెప్పకని మా అమ్మ చెప్పింది, నేను అబద్ధం ఆడను, అందుకే చెప్పాను. ఇప్పుడు చిన్నతనంలో మేము కూడా మా అమ్మ నాన్న మాట వినుంటే ఇవాళ ఈ దరిద్రపు బతుకు బతికే వాళ్ళం కాదురా అని దొంగల నాయకుడు దొంగలు ఖాదిర్ కాళ్ళ మీద పడి దోచుకున్న ధనమంతా ప్రభుత్వానికి ఇచ్చేసి వాళ్ళు కూడా జీవితం మార్చుకుని ఆయనతో కలిసి మక్కా వెళ్ళిపోయారు. అబ్దుల్ ఖాదిర్ జీవిత చరిత్ర చెప్తూ కలాం గారు, మనిషి అట్లా బ్రతకాలి సత్యం కోసం. ఎంతమంది జీవితాల గురించి స్పృశించారు, ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పారు. ఆ ఇండామిటబుల్ స్పిరిట్ పుస్తకం కొనుక్కుని రోజుకి 2 పేజీలు చదవండి, ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతుంది. ఇంగ్లీష్లో ఇండామిటబుల్ స్పిరిట్ చదవండి, తెలుగులో ఆంధ్రమణి రత్నాలు అన్న పుస్తకాన్ని ఎంఎస్కో పబ్లిషర్స్ పబ్లిష్ చేశారు. అందులో 108 మంది మహానుభావులు తెలుగుకి సంబంధించిన వాళ్ళు, ప్రత్యేకించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర కూడా ఉంటుంది. ఆ పుస్తకం ఎంత ఇష్టమో నాకు. ఇప్పటికీ నాకు ఖాళీ దొరికితే ఎప్పుడైనా నేను అందులో మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదువుకుంటూ ఉంటాను. ఆ పుస్తకం ఇంట్లో పెట్టుకుని, మీరు పిల్లలు కాబట్టి
అది ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్ర 10-15 పేజీలు ఉంటుంది. మీరు చదవండి, అబ్బా ఇలా బతికారా, మనం ఇలా బ్రతకాలి, లేనినాడు మన బ్రతుకు అర్థం ఏమిటనిపిస్తుంది. అంత గొప్ప పుస్తకాలు. తెలుగు మణిదీపాలు 108 మంది జీవిత చరిత్ర, ఎంఎస్కో పబ్లిషర్స్. తెలుగులో అయితే ఆ పుస్తకం, ఇంగ్లీష్లో అయితే అబ్దుల్ కలాం గారు రచించిన ఇండామిటబుల్ స్పిరిట్. ఆ 2 పుస్తకాలు చదవండి. మాకు 2 పుస్తకాలు చెప్పండి, ఆ పుస్తకాలలో ఉన్న విషయాలు చెప్పండి అన్నావు, వాటి గురించి చెప్పాను. చాలా సంతోషం బంగారు తల్లి. మీరు 10 మంది కూడా చాలా శ్రద్ధతో, చాలా క్రమశిక్షణతో. నేనెవరో తెలియకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడం మర్యాద కాదు, కాబట్టి నా గురించి నేను పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నా పేరు చాగంటి కోటేశ్వరరావు. నేను ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తూ ఉంటాను, కానీ యథార్థానికి అది నా వృత్తి కాదు. నేను బీకామ్ చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను. ఆ తర్వాత ఫెడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో 38 సంవత్సరాలు సేవ చేసి అసిస్టెంట్ మేనేజర్ డిపోగా అందులో పదవీ విరమణ చేశాను. నేను పనిచేసినటువంటి సంస్థలో ఎప్పుడూ ఇంగ్లీష్లోనే పనిచేయవలసిన అవసరం ఉన్న కారణం చేత, నేను ఆంగ్లంలో చదువుకున్న కారణం చేత నాకు ఆంగ్ల భాషతోటి పరిచయం ఉంది. నేను గురువుగారిని సేవించి నేర్చుకున్న కారణం చేత సంస్కృత భాష, తెలుగు భాష, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలతోటి పరిచయం ఉంది. సర్వసాధారణంగా సాయంకాలాలు ఆధ్యాత్మిక ప్రవచనం చేయడము అన్నది ఎందుకు నేను అలవాటు చేసుకున్నానంటే, దాని ద్వారా నేను సమాజ సేవ చేయవచ్చు అని ఎంచుకున్నాను తప్ప దాని ద్వారా డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు. ఎందుకనంటే నేను ఉద్యోగం చేశాను, నాకు జీతం వచ్చేది. నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేది, తర్వాత తను స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది, అందుకని ఆమెకి జీతం వచ్చేది. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు బీటెక్ చేసి ఇప్పుడు AT&T అన్న ఒక ప్రఖ్యాత సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. అల్లుడు కూడా బిట్స్ పిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అతను కూడా అమెజాన్ అని సంస్థలో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. నా కూతురు, కోడలు కూడా బీటెక్ చేశారు. వాళ్ళని కూడా నిరుత్సాహపరచకుండా, వాళ్ళు చదువుకున్న చదువు సద్వినియోగం కావడం కోసం వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తాను అంటే నేను అనుమతించాను. వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు. నా జీవితంలో, మా వంశంలో ఎవరికీ లేని రీతిలో నాకు పట్టిన అదృష్టం ఏమిటంటే, నా కొడుక్కి కవల పిల్లలు, కొడుకు, కూతురు. నా కూతురికి కవల పిల్లలు, కొడుకు, కూతురు. కాబట్టి కొడుక్కి, కూతురికి కూడా కవల పిల్లలు పుడితే వాళ్ళిద్దరినీ పెంచడం, వాళ్ళతో ఆడుకోవడం నాకు సంతోషకరమైన విషయం. నేను 2 పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, చదివించాను. కాబట్టి నాకు పిల్లలు చదువుకునేటప్పుడు పొందే ఒత్తిడి, వాళ్ళు చదువుకునేటప్పుడు పొందే సమస్యల గురించి కొంత అవగాహన ఉంది. నేనేదో ఆధ్యాత్మిక ప్రవచనం చేసే వ్యక్తిగా ఇవాళ మీ ముందు కూర్చుని మీతో మాట్లాడాలి అని అనుకోవట్లేదు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది, మీ అందరికీ ఒక మేనమామ వస్తే ఎంత ప్రేమగా, అయ్యో నా మేనల్లుడు, నా మేనకోడలు, వీళ్ళకి నేను ఏమైనా నాకు తెలుసున్న మంచి మాటలు 4 ఉంటే చెప్పాలి, దాని ద్వారా వాళ్ళకి ఉపయోగపడు, వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావాలని ఎంత ప్రేమగా చెప్తారో, అంత ప్రేమగా మీకు నా వల్ల ఏదైనా ఉపకారం జరిగితే, నా మాటలు మీకు పనికొస్తే, అంతకన్నా నేను ఈ దేశానికి చేయగలిగిన గొప్ప సేవ ఇంకొకటి లేదు. 10 మంది పిల్లలకి మార్గనిర్దేశనం నేను చెయ్యగలిగితే, వాళ్ళ సమస్యలు నా వల్ల పరిష్కరింపబడి వాళ్ళకి ఒక మంచి మార్గం దొరికితే, ఇంకా అంతకన్నా మా అమ్మ కష్టపడి కన్నందుకు మా అమ్మ సంతోషించడానికి వేరు కారణం ఏముంటుంది. అందుకని నేను మీతో మాట్లాడుతున్నాను తప్ప నేనేదో ప్రవచనకర్తనని, నేను మీతో మాట్లాడడానికి తగిన అధికారం ఉన్నవాణ్ణని, నేను చెప్పింది మీరు వినాలని అటువంటి అతిశయ భావంతో నేను కూర్చోలేదు. మీరు వినేటప్పుడు కూడా పరమ ప్రేమతో, మా మేనమామ మాతో మాట్లాడుతున్నాడు అని వినండి. మేనమామ అని ఎందుకన్నానంటే, లోకంలో అందరికన్నా ఎక్కువ ముద్దు ఎవరికి ఉంటుంది అంటే మేనమామకు ఉంటుంది అంటుంది శాస్త్రం. మేనమామల ముద్దు మేలైన ముద్దు అని. నా అక్క చెల్లెలి పిల్లలు వీళ్ళు.
వీళ్ళు వృద్ధిలోకి రావాలని మేనమామ ఎంతో ప్రేమగా మాట్లాడతాట. నేను కూడా సర్వజ్ఞుణ్ణి, నాకు తెలియని విషయం లేదు అన్న గర్వంతో కాదు కూర్చున్నది. నాకు తెలిసున్నది ఏదైనా ఉంటే అది మీతో పంచుకొని మీకు 4 మంచి విషయాలు చెప్పాలి అని ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. 10 మంది పిల్లలు 10 ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కొక్క ప్రశ్న మీద ఎక్కువసేపు మాట్లాడాను అనుకోండి, మొత్తం ప్రశ్నలన్నింటికీ కలిపి చాలా సమయం వెచ్చించవలసి రావచ్చు. అందుకని సాధ్యమైనంత వరకు 10 ప్రశ్నలు కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకి నేను 10 నిమిషాలు మాత్రమే కేటాయించడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు 10 పదులు 100 నిమిషాలంటే ఇంచుమించుగా 1 గంట 30 నిమిషాల పైచిలుకులో కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవి వ్యక్తిగతమైన ప్రశ్నలు కావు, అవి మేము అంగీకరించలేదు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించో వాళ్ళ వ్యక్తిగత విషయాలో మేము ఆమోదించలేదు. ఒక ప్రశ్న ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ అడిగితే ఆ ప్రశ్న అందరికీ ఉపయోగపడేదై ఉంటుందా? అందరు పిల్లలు ఈ ప్రశ్నకి జవాబు వింటే వాళ్ళకి కొంత ఉపయోగం జరుగుతుందా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నని అనుమతించడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రశ్నలు జవాబులు అన్న కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సాధారణంగా ఎక్కడికైనా వెడితే ఇందాక రామలింగేశ్వరరావు గారు చెప్పినట్టు నేను విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించి వెళ్ళిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు కొంత సమయం ఇచ్చి వాళ్ళతో ముఖాముఖి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ మొట్టమొదటిసారి కర్నూలు పట్టణంలో ఏకపక్షంగా నేను మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం కాకుండా ఇది ఒక ముఖాముఖి కార్యక్రమంగా 10 మంది పిల్లలు ప్రశ్నలు వేస్తే నేను జవాబులు చెప్పడము అన్న కార్యక్రమంగా దీన్ని రూపకల్పన చెయ్యాలి అని పెద్దలు నిర్ణయం చేస్తే అట్లాగే చేద్దామని అంగీకరించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఆ ప్రేమతోటి, ఆ విశ్వాసంతో, ఆ వినయంతో, ఆ ఆత్మీయతతోటి, శ్రద్ధాభక్తులతో వినండి. మీకు ఎక్కడైనా ఏదైనా ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది అనిపిస్తే మీరు విద్యార్థులు కనుక మీరు ఒక పుస్తకాన్ని కళాన్ని దగ్గర పెట్టుకోవడం చిన్నతనం నుంచి అలవాటు చేసుకుని ఉండాలి. కాబట్టి మీకు ఏదైనా ఈ విషయం మనం గుర్తు పెట్టుకుందాం అని అనిపిస్తే ఆ విషయాన్ని వ్రాసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాము. 1, 2, 3, 4, 5 అంతే కదమ్మా మీరు కూర్చున్నది 6. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఆ విద్యార్థి నన్ను అడుగుతాడు, అక్కడి నుంచి కార్యక్రమం ప్రారంభం. మేము ఒత్తిడిని ఎలా అదుపులో పెట్టుకోవాలి గురుగారు? మీకు ఇచ్చిన కాగితం చూస్తారు ఆ ప్రశ్న. మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి కాదు, అదుపులో పెట్టుకోవాలి కాదు, అధిగమించాలి అది ప్రశ్న. నువ్వు ఒత్తిడిలో ప్రశ్నని తారుమారు చేశావు. ఒత్తిడిని ఎలా అధిగమించాలి అన్నది ప్రశ్న. ఏం పర్వాలేదు. నీ పేరు? మైక్ తీసుకో. ప్రణవ్. ఏ స్కూలు? మౌంటే. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఏ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ప్రణవము అంటే అర్థం ఏంటి? ఓం. చిరంజీవి ప్రణవ్ నన్ను అడిగిన ప్రశ్న మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి అని. దీనికి నేను సూచన చేసేటటువంటి పరిష్కారాలు వినడానికి ప్రయత్నం చేయండి. ఒత్తిడి అన్నది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళ వరకు కూడా జీవన విధానం సరిగ్గా ఉండకపోతే వచ్చే పెద్ద లోటు. ఒత్తిడి దేనికి ఫలితంగా వస్తుంది అంటే సమయాన్ని సక్రమంగా ప్రణాళిక చేసుకోకపోతే ఒత్తిడి ఏర్పడుతుంది.
ఇప్పుడు 9:30 నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి. నేను 9:30 కార్యక్రమానికి వెళ్ళడానికి వీలుగా ఉదయం వేళ నాకు సంబంధించిన సమయాన్నంతటినీ నేను ముందే ప్రణాళిక చేసుకోవాలి. 9:15 నేను బయలుదేరే ముందు ఎవరో ముఖ్యుడైన వ్యక్తి వచ్చి నాతో మాట్లాడాలన్నాడు అనుకోండి, నేను ధైర్యంగా చెప్పగలగాలి, పిల్లలు ఎదురు చూస్తున్నారు, నేను ఒక కార్యక్రమానికి హాజరు కావాలి, అట్నుంచి వచ్చాక మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడను అని చెప్పి నిబద్ధతతో నేను బయలుదేరి వెళ్ళిపోవాలి. కాలంలో మనిషి ఎంత జాగ్రత్తగా ప్రణాళిక చేసుకున్నా ఎందుకు పాటించలేడు అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆకర్షించి పాడు చేసే కారణం, రెండవది భయపెట్టి పాడు చేసే కారణం. ఆకర్షించి పాడు చేసే కారణము అంటే మీరు రేపు పరీక్షనగా ఇవాళంతా కూడా ఒక 4 గంటల పాటు చదువుకుందామని నిశ్చయం చేసుకొని చదువుకోవడానికి కూర్చుంటున్నారనుకోండి. ఒక 2020 మ్యాచ్ ప్రారంభమవుతోంది, ఇండియా బ్యాటింగు అన్నారనుకోండి. మీరు మొట్టమొదట ఒక్క 2 ఓవర్స్ చూసి తర్వాత ఇంకా నేను వెళ్ళిపోయి చదువుకుంటాను అని చెప్పి టీవీ ముందు కూర్చున్నారనుకోండి. 2 ఓవర్లు అనుకున్న వాళ్ళు ఒక బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నాడు, సిక్సర్లు బౌండరీస్ కొడుతున్నాడు అనుకోండి, మీరు వెళ్ళలేక టీవీ విడిచిపెట్టలేక 4 ఓవర్లు 6 ఓవర్లు 10 ఓవర్లు చివరికి 20 ఓవర్ల వరకు చూసి వాళ్ళు కూడా అట్లాగే ప్రారంభం చేస్తారా అని చూడడంలో ఈ 20 ఓవర్లు చూడడంలో మీరు ఏది చదువుకుందాం అనుకున్నారో ఆ చదువు చెట్టెక్కిపోతుంది. మీరు టీవీని చూడడంలో క్రికెట్ చూడడంలో మీ సమయం పూర్తయిపోయింది. అప్పుడు మీరు పరీక్షకు వెళ్ళడానికి బయలుదేరే ముందు విపరీతమైన పశ్చాత్తాపం, నిన్న ఎందుకు అనవసరంగా నేను టీవీ పెట్టా, ఒక్క ఓవర్ చూద్దామని ఎందుకు అనుకున్నా, ఆ మ్యాచ్ బాగుందని ఎందుకు దాని పట్ల ఆకర్షితుడైపోయి అట్లా నిలబడిపోయా, దానివల్ల నేను ఇప్పుడు చదువుకోకుండా పరీక్ష పెడుతున్నాను, మా అమ్మగారు నాన్నగారు నా మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నారు అని మీరు విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. విపరీతమైన ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి అంటే నేను బాగా చదువుకున్నాను అన్న కాన్ఫిడెన్స్ దానికి రిప్లై. మీరు బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే, నేను సాధారణంగా ఆధ్యాత్మిక ప్రవచనంలో ఇంగ్లీష్ మాటలు ఎక్కువ మాట్లాడను, కానీ మీకు అర్థం అవ్వడానికి ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాను. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే నేను చెయ్యవలసింది చేశాను. నేను ఇవాళ 4 గంటలు చదవాలనుకున్నాను, 4 గంటలు చాలా బాగా చదువుకున్నాను. పుస్తకం తప్ప వేరొకటి నేను చేయలేదు. అన్నం తింటే అన్నం నేను ఎలా అయిపోతుందో, నీళ్లు తాగితే తాగిన నీళ్లు నేను ఎట్లా అయిపోతాయో అట్లా నేను చదివింది నేనైపోయింది. అంత జాగ్రత్తగా దృష్టి పెట్టి చదువుకున్నాను. ఏ ఇతర విషయాల వైపుకి నేను ఆకర్షితుణ్ణి కాలేదు. రెండవది భయపెట్టేటటువంటి కారణాలు. భయపెట్టే కారణాలు లోకంలో అనేక ఉంటాయి. ఎవరో వచ్చి అకస్మాత్తుగా మీతో మాట్లాడుతూ ఇలా పరీక్షకు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకతను కంగారు పడిపోయి ప్రశ్నలు సక్రమంగా వ్రాయకపోతే ఇన్ని మార్కులు పోయాయి, చివరికి ఫెయిల్ అయిపోయాడు, ఇట్లాంటివి ఏదో చెప్పేటప్పటికీ మీకు నిష్కారణ భయం ఏర్పడి సరి అయిన విషయం సరి అయిన కోణంలో జ్ఞాపకం రాకపోతే ఆ వ్యక్తి పరీక్ష బాగా వ్రాయలేడు. ఇటువంటివేవో మిమ్మల్ని భయపెట్టేవి విన్నారనుకోండి, ఆ భయపెట్టినవి ఏమున్నాయో అవే మీ మనసులో తిరుగుతున్న కారణం చేత మీరు చదువుతున్నా మీ మనసులోకి ఆ చదువు వెళ్ళదు. మీరు దేని గురించి భయపెడుతున్నారో ఆ భయపడుతున్న విషయం మీద దృష్టి ఉండిపోతుంది. మిమ్మల్ని ఆకర్షించి పాడు చేసేది ఎలా పాడు చేయగలదో మిమ్మల్ని భయపెట్టి పాడు చేసేది కూడా మిమ్మల్ని అలాగే పాడు చేస్తుంది. మనిషి జీవితంలో భయపడకుండా ఉండడం అన్నది అలవాటు కావాలంటే మీరు ఎప్పుడూ కూడా తప్పు చేసినా నేను ఫలానా వారి దగ్గర మాత్రం దాచను, అది తల్లి తండ్రి అయితే మరీ మంచిది. తప్పు చెయ్యకుండా ఎవరు ఉండరు, కానీ తప్పు చేస్తే అబద్ధాలు ఆడకుండా దాపరికం లేకుండా నాన్నగారండి నేను ఇవాళ ఈ తప్పు చేశాను, మరొక్కసారి నేను ఇటువంటి తప్పు చెయ్యను, నన్ను క్షమించండి అని మీరు మీ నాన్నగారి కాళ్ళు పట్టుకొని నమస్కరించి చెప్పేయగలిగారనుకోండి,
మిమ్మల్ని దెబ్బలాడినా మీ వృద్ధి కోసమే దెబ్బలాడతారు తండ్రి గారు. అక్కడతో మీకున్న బాధ తొలగిపోతుంది. అట్లా కాకుండా మీరు ఏదో చిన్న తప్పు చేసి దాన్ని దాచారనుకోండి, మీరు చదువుకుందాం అనుకున్నప్పుడు ఇది బయటికి వస్తే ఆ రోజున నాన్నగారు ఎంత కోపంగా ఉంటారు, నన్ను ఏమంటారు, నేనేమైపోతాను, ఈ భయం మిమ్మల్ని ఏం చేస్తుందంటే సక్రమంగా చదవనివ్వదు. భయం పోగొట్టుకోవాలి అంటే చేసిన తప్పుని పెద్దవాళ్ళ దగ్గర అంగీకరించి క్షమాపణ చెప్పేస్తే, దాచకుండా ఉంటే మీ యందు భయం ఉండదు. ఒక అనవసరపు విషయం వైపు ఆకర్షణ పొందకుండా ఎప్పుడూ మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని సమయ పరిపాలన చెయ్యడం మీకు అలవాటైతే, రేపు నేను 9 గంటలకు బయలుదేరాలంటే ఎన్ని గంటలకి నిద్ర లేచి ఏది ఎంతసేపు మాత్రమే మాట్లాడాలి, అది నాకు ఎంత ఉత్సాహమైన విషయం కానివ్వండి, నేను అవతల కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి నేను ఇంతకన్నా దీని మీద గడపను, ఆ కార్యక్రమానికి సమయానికి వెళ్ళడమే నాకు ప్రధానం అని నేను సమయ పరిపాలన చేశాననుకోండి, నాకు ఒత్తిడి ఉండదు. రెండవది, మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనిషి ఒత్తిడి లేకుండా ఉండాలంటే సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. సంతోషంగా ఉండడం అలవాటు